ఇంకా నేను చనిపోవాలనేసి డిసైడ్ అయ్యాను. ఐ డిడ్ నాట్ క్రై వెన్ ఐ వాస్ గెటింగ్ మ్యారీడ్, బట్ ఐ క్రైడ్ వెన్ ఐ వాస్ టేకింగ్ బాప్టిజం. ఏ టైం అంటే ఆ టైంకు ఇంటికి వస్తే మేము గేట్స్ తీయము, ఇలాంటి అబ్జెక్షన్స్ అయితే ఉన్నాయి. అయితే నేను బాంలో ఏ క్వశ్చన్స్ వస్తాయి అని దేవుణ్ణి అడిగినప్పుడు ఎగ్జాక్ట్గా 18 క్వశ్చన్స్ ఉంటే ఏబితో సహా అవే క్వశ్చన్స్ నాకు దేవుడు ఇస్తూ వచ్చి ఉన్నాడు. ఒక 3 ఎగ్జామ్స్లో నాకు టాప్ ర్యాంక్స్ వచ్చిందండి. అంటే నేను ఇంకా సెలెక్ట్ అవుతాను, గవర్నమెంట్ జాబ్ నాకు వస్తుంది, టాప్ మోస్ట్ ఆర్గనైజేషన్స్లో ఉన్నత పదవి నాకు దేవుడు ఇస్తూ ఉన్నాడు అనేది నాకు కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత అది సాతాను ఎలా డిస్ట్రాయ్ చేసి ఉన్నది అనే దానిని బట్టి నేను చాలా దూరం అయిపోయినాను. 16 అవర్స్ నేను కష్టపడేదాన్ని, 16 అవర్స్ చదువుకునేదాన్ని. ఇంకా గ్రూప్ 2కు నాకు జస్ట్ 2 మార్క్స్లో నేను ఫస్ట్ అటెంప్ట్ వితౌట్ ఎనీ కోచింగ్. నేను 2 మార్క్స్లో అంటే రిజర్వేషన్ అవి ఉంటాయి కదా కొన్ని కేటగిరీస్ని బట్టి, అక్కడ 2 మార్క్స్ నేను కోల్పోవడం జరిగింది. ఇలా లాస్ట్ చెప్పాలి అని అంటే 0.25 మార్క్స్ న్యూ అస్యూరెన్స్ ఇండియా కంపెనీలో ఐటీ అడ్మినిస్ట్రేటర్ జాబ్, అది నా లాస్ట్. ఇంకా నేను గవర్నమెంట్ జాబ్స్కు ప్రిపేర్ కాకూడదు అని చెప్పేసి ఇంకా డిసైడ్ అయిపోయినాను. దేవుడు ఎందుకో నన్ను కనికరించలేదు, దేవుడు నా మీద వికటము చూపించి ఉన్నాడేమో అని చెప్పేసి ఒకలాంటి బిట్రేయల్ స్పిరిట్ నాలో ఎలుబడి చేస్తూ వస్తుంది. ఆ టైంలో నేను ఎంతగా ఏడ్చుకున్నానంటే దగ్గరగా 12 కిలోమీటర్స్ ఏడ్చుకుంటూ నడుచుకుంటూ వచ్చిన్నాను. నేను 17,000తో నేను సాలరీ స్టార్ట్ అయింది. మా ఫ్రెండ్స్ అప్పటికే 70,000 తీసుకునే వాళ్ళు అనమాట. మా ఫ్రెండ్ నా పేరు సలోమి. నేను ఒక సనాతన ధర్మము, మానవతా విలువలు కలిగిన గొప్ప మానవతా విలువలు కలిగిన కుటుంబం నుంచి నేను వచ్చిన్నాను. వాస్తవం చెప్పాలి అని అంటే నా యొక్క బాల్యము 1 to 4 ఇయర్స్ పేరెంట్స్తో ఉండడం జరిగింది. ఆ 1 to 4 ఇయర్స్లో నేను 4 ఇయర్స్ అంటే ఫోర్త్ స్టాండర్డ్ వరకు నేను నా పేరెంట్స్తో ఉండడం జరిగింది. మా యొక్క విలేజ్లో వచ్చేసి ఎవ్రీ ఇయర్ ఇది ఈస్టర్ ఫెస్టివల్ ఆ టైంలో, క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఆ టైంలో యొక్క డ్రామాలు, కల్చరల్ యాక్టివిటీస్, క్రిస్టియన్ స్కిట్స్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే ఒక పపెట్ షోలో నాకు బాగా గుర్తు, చిన్నప్పుడు నేను అంటే మనకు సాధారణంగా 4th స్టాండర్డ్ వరకు అని అంటే 9 ఇయర్స్ అలా ఉంటుంది, లెస్ దాన్ 10 ఇయర్స్ లోపల. అప్పుడు ఏం విషయాలైతే విని ఉన్నామో అవి చాలా మన మనసులో బాగా నాటుకొని పోతాయి. అయితే ఆ పపెట్ షోలో ఒక యాక్టివిటీ జరుగుతూ ఉంది. పిల్లల యొక్క పపెట్ షోలో జరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళు చెప్తూ ఉన్నారు, మీ పేరెంట్స్ చూడకపోయినా, మీ ఫ్రెండ్స్ చూడకపోయినా, టీచర్స్ ఎవరు చూడకపోయినా, వన్ గాడ్ ఈస్ దేర్, గాడ్ ఈస్ సీయింగ్ యూ అని చెప్పేసి అని అంటాడు. అంటే ఆయన ప్రతిదీ నువ్వు చేస్తున్న ప్రతి పాయింట్, వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్, అది నీ దేవుడు చూస్తూ ఉంటాడు, ఆ దేవుడే జీసస్ అని చెప్పేసి వాళ్ళు ఆ పపెట్ షోలో అది జరిగింది. అది మొత్తం ఎంటైర్ యాక్టివిటీ నాకు గుర్తులేదు కానీ బట్ ఆ మాట నన్ను ఆకట్టుకొని ఉన్నది. ఓకే, ఎవరు చూడకపోయినా దేవుడు అని వాడు చూస్తూ ఉంటాడు అన్నది నా మనసులో ఉండింది. తర్వాత నేను నా స్టడీస్ పరంగా నేను హాస్టల్కి మూవ్ అయినాను. 5th స్టాండర్డ్ నుంచి 12th స్టాండర్డ్ వరకు నేను చాలా చక్కగా చదువుకుంటూ, టీచర్స్ చెప్పినది చాలా చక్కగా నేర్చుకుంటూ, ఆ విధంగా అన్ని క్లాసెస్లో ఫస్ట్ మార్క్స్ తీసుకొని వస్తూ అట్లా మంచి పేరు నాకు ఉండేది. టీచర్స్ కూడా బాగా రికగ్నైజ్ చేసేవాళ్ళు, మంచిగా ఉండేది. అయితే సటన్ మూమెంట్లో 9th స్టాండర్డ్ ఐ రిమెంబర్, మా ఫ్రెండ్స్ ఉన్నారు, ఒక 2-3 దేవుని జీసస్ను ఆరాధించే బిడ్డలు, చాలా చక్కగా ఆరాధించే బిడ్డలు ఉన్నారు. ఆ టైంలో వాళ్ళు చెప్పి ఉన్నారు, డీజెస్ దినకరన్ గారు ఫస్ట్ నేను దైవ సేవకుల విషయం తెలిసిపోయినాను అని అంటే డీజెస్ దినకరన్ గారు ఏమని చెప్పారు, అక్కడ వాళ్ళు ఏదైనా మనకు ప్రేయర్ పాయింట్స్, మనకు బాధలు ఏదైనా సమస్యలు ఉంటే అక్కడ మనము ఒక లెటర్ రాసి ప్రేయర్ చేయమని అన్నప్పుడు వాళ్ళు ప్రేయర్ చేసిన తర్వాత లాస్ట్లో ఒక ప్రామిస్ ఇస్తారు. ఆ ప్రామిస్ మనము పదే పదే చదువుతూ ఉంటే మనకు దేవుడు మన సమస్యల నుంచి విడుదల కలుగచేస్తాడు అనేసి మా స్నేహితులు చెప్పడం వలన, సరే లెట్ మీ ట్రై, దిస్ ఇస్ అ న్యూ, నాకు ఒక కైండ్ ఆఫ్ అడ్వెంచరస్ థింగ్స్, న్యూ యాక్టివిటీస్, తర్వాత ఇంకొకటి నన్ను అందరూ అనేది ఒక వెరైటీగా చేసి దాని యొక్క మన్ననలను పొందుకోవడము, రికగ్నిషన్ పొందుకోవడం అనేది నాకు ఫస్ట్ నుంచి అలాంటి స్పిరిట్తో నేను మూవ్ అయ్యిన వ్యక్తిని.
అయితే నేను సరే చూద్దాము హౌ గాడ్ విల్ స్పీక్ టు మీ, వాట్ దే విల్ ప్రే అని చెప్పేసి అలా అలా ఆలోచన చేసుకొని సరే లెట్ మీ రైట్ ప్రేయర్ రిక్వెస్ట్ అని చెప్పేసి అలా ప్రేయర్ రిక్వెస్ట్ రాసిన్నాను. ఆ ప్రేయర్ రిక్వెస్ట్ ఏం రాసిన్నానో నాకైతే గుర్తులేదు కానీ బట్ ఆ ప్రామిస్ అయితే నాకు బాగా గుర్తుంది. యెషయా ప్రవచన గ్రంథంలో యాకోబుతో మాట్లాడుతూ ఉన్నప్పుడు అలా మాట్లాడుతూ వస్తాడు. నువ్వు పర్వతంలో నూర్చుదువు, కొండలను పొట్టువలే చేయుదువు, నువ్వు నూర్పిడి మ్రానుగా నేను చేస్తూ ఉన్నాను, పురుగు వంటి యాకోబు అనే అధ్యాయం ఉంటుంది కదండి. ఆ మాట నాకు పంపించినప్పుడు నాకు బైబిల్ చాలా అర్థమయ్యేది కాదు, చక్కగా తెలుసుకునేది. పర్వతంలో నూర్చడము అని అంటే ఎట్లా నూరుస్తాము, చీపురు పట్టుకొని నేను ఊడుస్తానా, కొండలను పొట్టువలే చేస్తాను అని అంటే గొడ్డలు తీసుకొని నరుకుతానా ఏంటి, వాట్ ఈస్ దిస్ మీనింగ్ అని చెప్పేసి అలా అనుకున్నాను. ఒక టీచర్ ఉన్నారు మాకు, డ్రిల్ టీచరు, దేవుణ్ణి తెలుసుకున్న సిస్టర్ టీచరు. ఆవిని అడిగితే ఏమే నీకు ఇంత మంచి వాగ్దానం వచ్చింది అనేసి మా మేడం అన్నారు. అప్పుడు ఏంటో వాగ్దానం అంటే ఏమో తెలియదు కానీ బట్ ఐ వాస్ రీడింగ్ దట్ ఎవ్రీడే దట్ ప్రామిస్. కానీ ట్రిమెండస్ ఆ వాగ్దానము. పర్వతంలో నూర్చుదువు అంటే కొండలను పొట్టువలే చేయదు అనే సమస్యలు ఆ యొక్క విషయాలు జరిగిన తర్వాత చాలా కాలానికి నేను రికగ్నైజ్ అయ్యాను. ఓ పర్వతం అంటే ఈ సమస్యను పర్వతంలాగా ట్రీట్ చేసిన, నేను వాటిని నూరుస్తాను, కొండలను పొట్టువలే చేస్తాను. అది నా ఫస్ట్ ఎన్కౌంటర్ బై వర్డ్ ఆఫ్ గాడ్. అంటే దేవునితో నేను నడుస్తూ ఉన్నాను, దేవుని ప్రణాళికలో ఉన్నాను అనేది అంటే నాకు ఊహ తెలిసిన తర్వాత ఇది ఫస్ట్ ఎన్కౌంటర్ అని నేను చెప్పగలుగుతాను. అయితే మా ఫ్రెండ్స్ చెప్తూ ఉన్నప్పుడు ఇట్లా ప్రేయర్స్ వాళ్ళు పబ్లిక్ ఎగ్జామ్స్ అప్పుడు వాళ్ళు ప్రేయర్స్ చేస్తారు, మనం ప్రేయర్స్ చేయించుకోవచ్చు అని చెప్పేసి అని అన్నప్పుడు మనం వారితో ప్రార్థన చేయించుకుంటూ ఉన్నప్పుడు ఏదైనా వారికి మనం ఆఫరింగ్స్ ఇవ్వాలి కదా అని చెప్పేసి నేను అలా అనుకున్నాను. అలా నేను అప్పట్లో మనీ ఆర్డర్ నేను హాస్టల్లో ఉండటం వల్ల మనీ ఆర్డర్ చేసిన తర్వాత నాకు వచ్చిన వాగ్దానము, అసలు నిన్ను తలగానే ఉంచుతాను కానీ తోకగా ఉంచును అని అన్నాను అనేసి ఆ వాగ్దానం వచ్చినది. ఆ వాగ్దానం నా పట్ల నెరవేర్చబడము నేను చూసి ఉన్నాను. అసలు నా యొక్క పబ్లిక్ ఎగ్జామ్స్లో నేను నా తల్లిగారిని నేను కోల్పోవడం జరిగింది. పబ్లిక్ ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నాను. ఇట్లా మా మదర్ చనిపోయినారు. చనిపోయిన తర్వాత నేను మా మదర్ను చూసేసి వచ్చి ఎగ్జామ్స్ రాసి ఉన్నాను. చాలా డ్రాస్టిక్ సిచ్యువేషన్ నాది. అలాంటప్పుడు టాప్ 10 ర్యాంక్స్లో నేను ఉండడం అనేది ఆయన కృపనే, నిజంగా ఆయన కృపనే. నా యొక్క మార్క్స్ లిస్ట్ వచ్చిన తర్వాత మా టీచర్స్ అందరు చూసి ఈ అమ్మాయి సో సబ్జెక్ట్స్లో షీ విల్ బీ ఫస్ట్ ర్యాంక్ అండ్ వాట్ అబౌట్ అదర్ సబ్జెక్ట్స్ అనేసి టీచర్స్ వచ్చేసి వెంటనే నా మార్క్స్ లిస్ట్ అవంతా చూసిన తర్వాత చాలా సంతోషించున్నారు. నాకు అవన్నీ పెద్దగా అంటే ఇది ఏదో సంథింగ్ ఐఎమ్ ఇన్ సమ్ అదర్ ట్రాక్ అనేదిగా నాకు తెలియలేదు. అయితే తర్వాత నేను హాస్టల్లో నా యొక్క ఇంటర్మీడియట్ స్టేజ్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ నుంచి మరి డిగ్రీ అండ్ నాకు కెరియర్ మామూలుగా పీజీ వరకు నేను చదువుతున్న చదువుల్లో నాకు మా మదర్కు అంటే అటాచ్మెంట్స్ పెద్దగా లేవు. నేను చిన్నప్పటి నుంచి హాస్టల్లో ఉండటం వల్ల అంత పెద్ద నాకు సిబ్లింగ్స్తో కూడా నేను పెద్దగా అటాచ్మెంట్స్ లేదు. ఎవరైనా నాకు అటాచ్మెంట్ ఉన్నారు అంటే నా ఫ్రెండ్స్, నా బుక్స్, ఇట్లా నేను నా కల్చరల్ యాక్టివిటీస్ అలా ఉండేదాన్ని. అన్నిట్లో ఏ దాంట్లో నేను ఫస్ట్ ర్యాంక్ రావాలి అనేది దాని కొరకు ప్రయాసపడేదాన్ని, ప్రయత్నించేదాన్ని, అలా ఉండేదాన్ని. అయితే సడన్గా నా యొక్క డిగ్రీ నేను కంప్యూటర్ సైన్స్ జాయిన్ అయినప్పుడు నా స్నేహితులు అప్పటి వరకు హాస్టల్లో ఉన్న నేను తర్వాత డే స్కాలర్గా మారడం జరిగింది. నా ఫ్రెండ్స్ మిగతా 4 మెంబర్స్ వచ్చేసి వాళ్ళు హాస్టల్లో ఉండటం వల్ల వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకోవడము, చదువుకోవడము, అలా గ్రూప్ డిస్కషన్స్ అలా చేస్తూ ఉండేదాన్ని. అయితే 5 మెంబర్స్ ఉండేవాళ్ళము. 5 మెంబర్స్ ఒక సిస్టమ్ను మేము ఫాలో అయ్యేవాళ్ళం అనమాట. ఎవ్రీ థర్స్డే పలానా చోటుకి వెళ్ళాలి, పలానా చూడాలి, చేయాలి, ఇది చేసిన తర్వాత వీ కెన్ డూ అదర్ థింగ్స్, దెన్ విల్ గెట్ గుడ్ ర్యాంక్ అన్నట్లుగా మేము అలా ఉండేవాళ్ళము. అయితే సడన్గా నా యొక్క స్నేహితురాలు ఒక అమ్మాయి షీఈస్ ఫ్రమ్ గుత్తిశాల, మీకు అందరికీ చాలా వరకు తెలిసి ఉంటుంది. తను అక్కడ చాలా బాగా జరుగుతాయంట, చాలా ప్రేయర్స్, అందరు మా ఊరంతా కదులుతుంది ఆ యొక్క ప్రేయర్స్లో, చాలా బాగుంటుంది, ఇక్కడ ఏదైనా ఉంటే వెళ్దామని ఆశపడుతున్నాను అనేసి మా ఫ్రెండ్ అలా చెప్పడం వలన అవునా వెళ్దామా, సరే నాకు పర్మిషన్ వస్తుందో రాదో తెలియదు నాకు అన్నట్లుగా నేను అనుకున్నాను. అయితే తన దగ్గరికి వెళ్ళి తర్వాత ఎందుకో నాకు చాలా లైకింగ్ అనిపించింది అమ్మాయితో మాట్లాడడము. సరే నేను
తనతో క్లోజ్నెస్ వచ్చింది. మేము 5 మెంబర్స్‌ము. హోసన్న మందిరం అయితే చాలా బాగుంటుంది. అక్కడ సాంగ్స్ చాలా బాగుంటాయి. షెల్ వి గో అని చెప్పేసి మా ఫ్రెండ్స్ అలా చెప్పి ఉన్నారు. సరే అనేసి నేను గ్రూప్ డిస్కషన్స్‌కి నేను వెళ్తున్నాను అనేసి ఇంట్లో పర్మిషన్ తీసుకొని నేను రావడం జరిగింది. ఇంట్లో నుంచి బయటికొచ్చిన తర్వాత ఫస్ట్ నా అట్రాక్షన్ ఏంటి అని అంటే మ్యూజిక్. అక్కడ పాస్టర్ గారు వచ్చేసి ఈ కీబోర్డ్ ప్లే చేస్తా ఉన్నారు, పియానో ప్లే చేస్తా ఉన్నారు. ఆ మ్యూజిక్ సిస్టమ్ నన్ను చాలా అట్రాక్ట్ చేసింది. ఆ సమయంలో నేను మందిరంలో కూర్చొని ఉన్నాను. మా ఫ్రెండ్స్ ఆల్రెడీ ముందు వెళ్ళిపోయి ఉన్నారు. ముందు పోయి కూర్చున్నారు. వాళ్ళ కోసము నేను లేట్‌గా వెళ్ళాను. లేట్‌గా వెళ్ళేసి లాస్ట్‌లో కూర్చున్నాను. నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అంటే చదువు బైబిల్ ఎలా తీసి ఎక్కడ ఏ చాప్టర్ ఉంటదో కూడా తెలియని వాళ్ళు నా పక్కన కూర్చొని ఉన్నారు. నేను వారి మధ్యలో కూర్చొని ఉన్నాను. ఇది ఇంకా సమ్మర్ టైమ్ అన్నమాట. ఏప్రిల్ ఆ టైంలో. ఇంకా బాగా ఫ్యాన్ గాలి కోసం అనేసి నేను ఎదురు చూస్తూ అట్లా ఇట్లా చూస్తున్నాను. వర్షిప్ జరుగుతూ ఉంటే పాస్టర్ ఎక్కడో ఉన్నారు అక్కడ. నేను కార్నర్‌లో ఉన్నాను. అయితే కొంతమంది భాషలు మాట్లాడుతూ ఉన్నారు. అన్నోన్ టంగ్స్ మాట్లాడుతూ ప్రైజ్ జీసస్, అసలు వాళ్ళకి బైబిల్ ఎలా పట్టుకోవాలో కూడా తెలియదు. ఎటు సైడ్ అది ఇండెక్స్ ఉంటుందో తెలియదు. అలాంటి వాళ్ళు గ్లోరీ టు జీసస్ అనేసి ఇంగ్లీష్ వర్డ్స్ పలకడము, ఇంకా తమిళ్, కన్నడ వర్డ్స్ కూడా వాళ్ళు పలకడం వలన నేను వాళ్ళకెళ్ళి చూస్తూ ఉన్నాను. అందరిని ఇలా చూస్తూ వస్తూ ఉన్నప్పుడు సేవకుడు నన్నే చూస్తూ ఉన్నట్టుగాను, కళ్ళు మూయి, సనగకు అనేసి అలా మాట్లాడడము, అది నాకు ఫస్ట్ దేవుడు నన్ను హెచ్చరించడము. తరువాత నన్ను కాదులే, ఇంతమందిలో నన్నే అంటున్నాడా దేవుడు, నన్నే చూస్తున్నాడా, పాస్టర్ ఊరికే క్యాజువల్‌గా అంటూ ఉన్నారులే అని చెప్పేసి అని అనుకున్నాను. తరువాత జరిగిన విషయం ఏంటి అనంటే, ఇంకా తర్వాత ఎందుకో నాకు తెలియలేదు. బట్ నేను వెళ్తూ ఉన్నానా చర్చికి అనేసి అనుకున్నాను. వెళ్ళను అనని అనుకున్నాను కానీ, బట్ సమ్‌వేర్ సంగీతం అంటే ఇష్టం కాబట్టి, ఒక నెలకొకసారైనా గానీ గ్రూప్ డిస్కషన్‌కెళ్తున్నాను అని చెప్పేసి ఎళ్ళొచ్చు అన్నట్లుగా అలా ఆలోచన చేసుకుంటూ నేను వచ్చియున్నాను. అయితే జరిగిన విషయం ఏంటనంటే 2 వీక్స్ మా ఫ్రెండ్స్ వచ్చారు. 4 మెంబర్స్ వచ్చారు. నేను 2 వీక్స్ వెళ్ళలేదు. థర్డ్ వీక్ నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత దేవుడు నాతోనే మాట్లాడినట్లుగాను, నేను అసలు నాలో ఉన్న ఒంటరితనము, అంతవరకు ప్రతి విషయంలో ఒక నెస్ ఏదైనా ఒక మనిషి నా దగ్గరకొచ్చి, "అయ్యో! ఇట్లా అయిపోయింది, ఇలా ఉంది సలోమి" అనేసనంటే, వై కాంట్ యూ థింక్ లైక్ దిస్" అనేసి అట్లా పాజిటివ్ వేస్‌గా నేను చెప్పే అలాంటి నాకు నేనే ఒక పిటీనెస్ అనేది నాకు అనిపించింది. ఆ సమయంలో నాకెవ్వరు లేరు అన్నట్లుగా థర్డ్ సండే నేను వెళ్ళినప్పుడు దేవుని మీద ఆధారపడడం అనేది నాకు దేవుడు ఆటోమేటిక్‌గా ఆయన నేర్పించిన, ఆయన మీద ఆనుకోవడం అనేది నేను ఆ రోజు ఎక్స్‌పీరియన్స్ అయ్యున్నాను. ఇంకా తరువాత నుంచి ఏది ఏమైనప్పటికిని, ఎలా అయినా గాని, ఎన్ని అబద్ధాలైనా చెప్పైనా గాని నేను ఈ మందిరానికి రావాలి అని చెప్పేసి అని అనుకున్నాను. తరువాత సరే, ఇంకా మనకు పరిజ్ఞానం లేదు, దైవిక జ్ఞానం తెలియదు ఎలా ఉండాలో, ఒకవేళ తప్పులు చేస్తే పడిపోతారేమో, అప్పటికి బాప్తిస్మాల కార్యక్రమాలు జరుగుతూ వస్తూ ఉన్నాయి. ఈ సరే, చర్చికెళ్ళడం మాత్రం సరిపోతుంది అని చెప్పేసి అట్లా అనుకున్నాను. నా స్టడీస్ అప్పుడు నేను ఒక మంచి ఇంజినీర్ అవ్వాలి. మంచి ప్రొడక్ట్స్ నేను డెవలప్ చేయాలి. ఏదైనా ఒక సైంటిస్ట్ లాంటి వర్క్ నేను చేయాలి అనేది నాకు చాలా ఆసక్తి. అలానే నా కెరియర్ కూడా ఆహ్, జా అలానే స్టార్ట్ అయింది. అలానే ఉండిన్నాను. అయితే దేవుని యొక్క ప్రణాళిక గొప్పదైనది. ఆయన నన్ను చేసుకున్నాడు అనేది నేను చాలా లేట్‌గా తెలుసుకొని ఉన్నాను. ఆయనను ఎప్పుడైతే తెలుసుకొని ఉన్నానో అప్పటినుంచి ఆయన నన్ను మరలా లోకంలోనికి తీసుకొని వెళ్ళలేదు. హల్లెలూయా! అయితే జరిగిన విషయం ఏంటి అనంటే, మా ఫ్రెండ్స్ చాలా ఇన్‌స్పైర్ అయిపోయేసి, లెట్ మీ టేక్ ద బాప్టిజం అని చెప్పేసి వాళ్ళు బాప్తిస్మాలు తీసుకొని ఉన్నారు. తర్వాత మా కాలేజ్ స్టడీస్ అంతా అయిపోయిన తర్వాత, ఇంక మేము మా ఇండ్లకెళ్తే మేము చర్చికెళ్తామో లేదో తెలియదు అనన్నారు. అలా అన్నప్పుడు నాకు చాలా భయమేసింది. ఇంక నేను కూడా అలా వెళ్ళను కదా! నా పరిస్థితి ఎలా ఉంటదో, బాప్తిసం తీసుకుంటే ఎలా ఉంటుందో పరిస్థితి అని చెప్పేసి నేను కొంచెం రిజెక్ట్ చేసుకొని, దేవుడు ఏదో మాట్లాడుతున్నాడు కానీ, బట్ ఐ వాస్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్ వాట్ గాడ్ ఈస్ టాకింగ్. ఇఫ్ గాడ్ టెల్స్ దెన్ డెఫినైట్‌లీ ఐ షుడ్ ఒబే ఆర్ నాట్. ఐ డోంట్ వాంట్ టు ఒబే, వాట్ ఈస్ ద నెక్స్ట్? వాట్ విల్ హ్యాపెన్? అన్నట్లుగా ప్రతి విషయంలో ఒకలాంటి క్వెషన్ మార్క్ వేసుకుంటూనే వచ్చానండి. దేవుడు ఒక మాట చెప్తే గిన దానికి లోబడేదాన్ని కాదు. కాకపోతే మా పాస్టర్ గారు చెప్పినట్లుగా ప్రార్థన చేసుకుంటూ అలా వచ్చేదాన్ని. ఓకే, నా సమస్య ఇదుంది, ప్రభా నాకు కృప దయచేయి, కృప దయచేయి, కృప దయచేయి అనేసి అట్లా అని అనుకున్నాను. చాలామంది ఈ భాషలు మాట్లాడుతూ ఉన్న వారిని చూసి నేను చాలా వింతగా ఫీల్ అయ్యున్నాను. అయితే దేవుడు నన్ను దర్శించి ఉన్నాడు. మొదటిగా నేను బాప్తిసం తీసుకోక ముందుకే పరిశుద్ధాత్మ దేవుడు నన్ను దర్శించడం అనేది ఆహ్,
చాలా ట్రిమెండస్ ఎక్స్‌పీరియన్స్ అని నేను చెప్పగలుగుతాను. అది ఎలా అంటే ఒకరోజు మేము ఆల్ నైట్ ప్రేయర్‌కు వెళ్ళడం జరిగింది. వెళ్ళడం కూడా చాలా రిస్ట్రిక్షన్స్‌తో నేను వెళ్ళినాను. ఏది ఏమైనప్పటికిని వెళ్ళాల్సిందే అన్నట్లుగా నేను సరే తర్వాత ఏం జరిగినా గూడా ఐ విల్ టేక్ ద చార్జ్ అని చెప్పేసి అలా వెళ్ళి ఉన్నాను. వెళ్ళి ఉన్నప్పుడు ఆ ముందు రోజు వరకు నాకు జరిగిన విషయం ఏంటంటే, నా పండు చాలా పెయిన్‌గా ఉంటుంది. అసలు ఇలా బ్రష్ ఇటు సైడ్ బ్రష్ చేసేదాన్నే కాదు. ఇటు సైడ్ మాత్రమే బ్రష్ చేసుకుంటూ వచ్చేదాన్ని. అలా ఉన్నప్పుడు అందరూ ప్రార్థన చేస్తున్నారు. దైవ సేవకుడు వర్షిప్ లీడ్ చేస్తా వస్తున్నాడు. లీడ్ చేస్తా ఉన్నప్పుడు నేనొచ్చేసి నేను కూడా కళ్ళు మూసుకొని ప్రభువా! నీకు స్తోత్రములు. వీళ్ళందరూ ఇంతగా ప్రార్థన కన్నీరు కార్చి ఆత్మలో ఆనందిస్తున్నారు. ప్రార్థన చేస్తూ ఉన్నారు. సంతోషిస్తున్నారు. పాటలు పాడుతున్నారు. అప్పటికి నాకు పాటలు ఏమి రావు. ఒక సాంగ్ మాత్రం ఆ సమయంలో ఆ పల్లవి మాత్రమే నాకు తెలుసు. అది యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా! విశ్వమంత నీ నామము గణనీయము. అది ఒక్క పల్లవి ఎంటైర్ వర్షిప్‌లో అది నేర్చుకొని ఉన్నాను. ఆ పాట మాత్రము ఆ పల్లవి నేర్చుకొని పాడుతూ ఉన్నాను. నేను కూడా పరవశిస్తూ ఉన్నాను. అంతే. ఆల్ ఆఫ్ సడెన్ సమ్‌వన్ కేమ్ అండ్ టచ్డ్ మీ. అప్పుడు నా యొక్క బాడీలో ఉండేది నాకు మామూలుగా అంటే నాది నా బాడీ హీట్ బాడీ. అలాంటిది నాకు సడెన్‌గా ఒకలాంటి టెంపరేచర్ నాలోనికి రావడం జరిగింది. ఒక చల్లని స్పర్శ అనేది నేను అనుభవించి ఉన్నాను. అది ఫస్ట్ ఎన్‌కౌంటర్. తర్వాత ఇంక నేను డిసైడ్ అయిపోయినాను. దేవా! బ్రతుకుతే నీ కొరకే బ్రతకాలి నేను. నేను ఎంతగైనా బయట కనపడకపోయినా నేను మాత్రం నీతోనే ఉడంబడిక చేసుకుంటూ ఉన్నాను. నువ్వే నడిపించు అని చెప్పేసని అనుకున్నాను. అయినా అప్పటికి నేను బాప్తిసం తీసుకోవడానికి చాలా సిద్ధపడి ఉన్నాను కానీ, చాలా అబ్జెక్షన్స్ వచ్చినాయి. ఏదేమైనప్పటికిని దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నాను కాబట్టి, చాలా వరకు నేను స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఉన్నాను. 2006 జూన్ 10న బాప్తిసం తీసుకోవడానికి దేవుడు మార్గం సరళం చేసి ఉన్నాడు. ఆ దినమున దేవుడు నాతో మాట్లాడాను. ఆ ఉదయకాల సమయం అంతా నేను ప్రార్థన చేసుకుంటూ వస్తున్నాను. ప్రభువా! ఒక వివాహం అయితే మన యొక్క లైఫ్ హస్బెండ్‌తో, వారి కుటుంబంతో ఎలా జీవిస్తామో నేను నీ ఇంటిలోనికి వస్తున్నాను. నీ బిడ్డగా నేను పిలువబడుతూ ఉన్నాను. ఇక నో మోర్ నాకు ఇంకా లోకంతో నాకు సంబంధం లేదు. నువ్వు ఏమి చేసినా కూడా ఇంకా నీతోనే ఫలించినా, ఎండిపోయినా మహావృక్షంగా మార్చబడిన ఏ విధంగా ఉన్నా కూడా అది నీతోనే నా జీవితం. నువ్వు నిజమైన ద్రాక్షావల్లి కదా! తీగను నేను కదా! అని చెప్పేసి నేను దేవునితో అలా బాగా ప్రార్థన చేసుకున్నాను. ఉదయకాలం నుంచి తెల్లవారు వరకు ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. ప్రార్థనలోనే ఉన్నాను. అయితే దేవుడు నాతో మాట్లాడిన ప్రతి ఒక్కరికి ఆహ్, ఒక ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది. ఎస్పెషల్లీ యూత్ యంగ్‌స్టర్స్‌గా ఉన్నప్పుడు ఆహ్, ఆహ్, డైమెన్షన్సే వేరుగా ఉంటాయి. అట్రాక్షన్సే వేరుగా ఉంటాయి. ఇతరుల మాటలు కూడా మనల్ని ఏ విధంగా ప్రభావితం చేస్తాయి. ప్రతి ఒక్కరికి చాలా వరకు ఈ ప్లాట్‌ఫార్మ్ మీద వాచ్ చేస్తున్న వారికి, వింటూ ఉన్న వారికి ప్రతి ఒక్కరికి సమ్‌వేర్ సంథింగ్ సమ్ వర్డ్, సమ్ థింగ్స్, సమ్ థింగ్స్ కానీ, పర్సన్స్ కానీ ఇన్‌ఫ్లుయెన్సెస్ అనేది ఉంటుంది. బట్ ఐ వాస్ ఆస్కింగ్ గాడ్, అయ్యా! నేను నీతో వస్తున్నాను. నీ ఇంటిలోనికి నేను వస్తున్నాను. హౌ యూ విల్ బి లీడింగ్ మీ? ఐ ఆస్క్డ్ గాడ్. ఐ డిడ్ నాట్ క్రై when I was getting married, but I cried when I was taking baptism. ప్రభువా! నువ్వు నన్ను ఎలా నడిపిస్తావు అని చెప్పేసి నేను ఆ దేవుడిని అడిగినప్పుడు దేవుడు నాతో మాట్లాడిన మాట. సేవకుడు మాట్లాడుతూ ఉన్నాడు. అదే మాట సేవకుని స్వరము నా చెవులో నేను ముందుగానే వింటున్నాను వర్షిప్‌లో. క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపు వాడెవరు? క్రీస్తు మీ పక్షమున ఉండగా మీకు విరోధి ఎవడు? ఏర్పరచబడిన వారి మీద నేరం మోపువాడెవడు? ఈ విధంగా దేవుడు రోమాపత్రిక 8వ అధ్యాయము, ఆ అధ్యాయం అంతా దేవుడు నాతో మాట్లాడి ఉన్నాడు. తర్వాత ఇంకా నేను వెనక్కి తిరిగి చూడలేదు. బాప్తిసం తీసుకున్న తర్వాత నా పేరు సలోమిగా మార్చబడింది. యాక్చువల్‌గా నాకు నేను స్కూల్‌లో చదివేటప్పుడు గూడా నాకెందుకో అది అంటే సలోమియా కూడా వన్ ఆఫ్ ది ఎవాంజలిస్ట్ అనేసి నాకు తెలుసు. తర్వాత ఇప్పుడున్న జ్ఞానంతో నేను చెప్పగలుగుతూ ఉన్నాను. అలా నేను ప్రార్థన చేసుకొని మొత్తానికి బాప్తిసం తీసుకున్నాను. బాప్తిసం తీసుకొని ఇంటికెళ్తూ ఉన్నాను. నువ్వు ఏ టైం అంటే ఆ టైంకు ఇంటికొస్తే మేము గేట్స్ తీయము. ఇలాంటి అబ్జెక్షన్స్ అయితే ఉన్నాయి. అయితే నేను బాప్తిసం తీసుకున్న తర్వాత నేను వెళ్తూ ఉన్నాను. ఇంటికి వెళ్తున్నాను. దగ్గరగా 3 కిలోమీటర్స్ మా ఇంటికి, చర్చ్‌కి. నేను నడుచుకుంటూ వెళ్తున్నాను. 4:30కి నేను బాప్తిసం తీసుకున్నాను. 4:35కు నాది డ్రెస్ ఎక్స్‌చేంజ్ చేసుకొని ఇంటికెళ్తూ ఉన్నాను.
2 ఏంజెల్స్ నా నా వెనకాల రావడం అనేది నేను చూసి ఉన్నాను. ఎగ్జాక్ట్‌గా నేను ఇంటికి ఆ రూట్‌లో మామూలుగా ఒకరు సింగిల్‌గా పోరు. ఇంకా జనాలు కూడా ఇంకా అప్పటికి మా కాలనీలో ఆహ్, ఇంకా రోడ్డు సరిగ్గా లేదు. కొంచెం చెట్లు అంతా కొంచెం రిమోట్ ఏరియా లాగా ఉంటుంది. అలాంటిది నేను ఒక్కదాన్నే నడుచుకుంటూ ఎళ్ళాను నేను. నాతో పాటు ఇద్దరు దేవదూతలు నాతో పాటు రావడం జరిగింది. సరిగ్గా నేను మా ఇంట్లో గేట్ తీసి ఇంట్లోకెళ్ళిన తర్వాత ఆ వెలుగనేది నేను చూడలేదు. అంతవరకు నాతో సమ్‌వన్ కమింగ్ విత్ మీ అని చెప్పేసి నేను అనుకున్నాను. తర్వాత నేను ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ అయ్యున్నాను అనేసి మా సేవకులకు చెప్పి ఉన్నప్పుడు ఏంజెల్స్ వచ్చిన్నారు నీతో అని చెప్పి అలా చెప్పి ఉన్నారు. నాకు చాలా సంతోషం అనిపించింది. అయితే జరిగిన సందర్భం ఏంటి అనంటే అదంతా దేవుడితో నడిచిన సందర్భాలు, దేవుడు నాతో ఉన్న సందర్భాలు ఇవంతా చాలా బాగా అనిపించింది. చదువుకుంటున్నప్పుడు గూడా దేవుడు మంచి జ్ఞానంని అనుగ్రహించి, రాయబోయే ఎగ్జామ్స్‌లో కూడా ప్రభువా! రేపు ఎగ్జామ్‌లో ఏ క్వెషన్స్ వస్తాయి అని దేవుడిని అడిగినప్పుడు ఎగ్జాక్ట్‌గా 18 క్వెషన్స్ ఉంటే ఏ, బితో సహా అవే క్వెషన్స్ నాకు దేవుడు ఇస్తూ వచ్చి ఉన్నాడు. ఇదంతా స్టడీస్ అయిపోయిన తర్వాత కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కు నేను సిద్ధపడుతూ ఉన్నాను. కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి సిద్ధపడుతున్నప్పుడు దేవుని చిత్తాన్ని అడగలేదు. ఎందుకంటే మా నాన్నగారు ఇంట్లో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఏదో ఒకటి సంథింగ్ గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలి అని చెప్పేసి ప్రయత్నం చేసి ఉన్నారు. అలా చెప్తూ ఉండడం వల్ల నేను కూడా గవర్నమెంట్ జాబ్స్‌కు చాలా ప్రిపేర్ అయ్యున్నాను. అంతవరకు దేవుడు నాతో నడిచినాడు. నేను దేవునితో నడిచిన్నాను. ఎప్పుడైతే కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కు నేను ప్రిపేర్ అవుతూ వస్తూ ఉన్నానో, ఒక 3 ఎగ్జామ్స్‌లో నాకు టాప్ ర్యాంక్స్ వచ్చినాయి. అంటే నేనింక సెలెక్ట్ అవుతాను. గవర్నమెంట్ జాబ్ నాకొస్తది. టాప్ మోస్ట్ ఆర్గనైజేషన్స్‌లో ఉన్నత పదవి నాకు దేవుడిస్తూ ఉన్నాడు అనేది ఈ నాకు కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత అది సాతాను ఎలా డిస్ట్రాయ్ చేసి ఉన్నది అనే దానిని బట్టి నేను చాలా దూరమైపోయున్నాను. ఇంకా నాకు చాలా ఆహ్, దేవుడు ఇంతగా నాతో నడుస్తూ ఉన్నప్పుడు, నేను దేవుడిని ఇంతగా అడుగుతూ ఉన్నప్పుడు, ఈ యొక్క ఉద్యోగ విషయంలో ఇలాంటి డిస్ట్రాక్షన్స్ రావడం ఏంటి అనేది నాకొక క్వెషన్ మార్క్ వచ్చింది. అప్పుడు నేను చాలా బాధపడ్డాను. ఇంకా దేవునికి డిపార్ట్ అవుతూ ఉన్నాను. నేను దేవుడు ఎలా నడిచి ఉన్నామో, నేను దేవునితో మాట్లాడేదాన్ని. ప్రభా! ఐయామ్ గోయింగ్ టు బై థిస్. షుడ్ ఐ బై ఆర్ నాట్? ఈస్ థిస్ యూజ్‌ఫుల్ ఫర్ మీ? కొన్ని ఫోర్స్‌ఫుల్‌గా కొన్న వస్తువులు కూడా నేను వాడని దినాలు కూడా ఉన్నాయి. అలా దేవునితో నడిచిన నేను, ఇక ఈ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ఉద్యోగం తెచ్చుకునే విషయంకొచ్చేసరికి నేను దేవునికి దూరమయ్యున్నాను. నాకెటు మ్యాథమెటిక్స్ నేను మంచి గా చేస్తాను. మంచి ఇప్పటికి నాకు మంచి రికార్డ్స్ ఉన్నాయి. అందుకోసమనేసి నా మీద నాకు కాన్ఫిడెన్స్. అలా కాన్ఫిడెన్స్‌తో అన్ని ఎగ్జామ్స్ బాగా ఫస్ట్ నేను కష్టపడితేనే గదా! దేవుడు గూడా అనుగ్రహిస్తాడు అన్నట్లుగా నేను అనుకునేదాన్ని. అలా అనుకుని నేను చాలా ఒక రకంగా చెప్పాలి అనంటే 16 అవర్స్ నేను కష్టపడేదాన్ని. 16 అవర్స్ చదువుకునేదాన్ని. ఇంకా గ్రూప్ 2కు నాకు జస్ట్ 2 మార్క్స్‌లో నేను ఫస్ట్ అటెంప్ట్ వితౌట్ ఎనీ కోచింగ్. నేను దేవుడిని అడిగినాను. ప్రభువా! నాకు తెలియచేయి. నువ్వు నాకు నేర్పించు. ఎలా చదువుకోవాలో, ఏమేమి చదువుకోవాలో కూడా నాకు తెలియచేయి అని చెప్పేసి అలా మెటీరియల్ తీసుకొని చదువుకొనున్నాను. చదువుకోవడం వలన ఆహ్, టాప్ మార్క్స్ వచ్చియున్నాయి కానీ, అయితే 2 మార్క్స్‌లో అంటే రిజర్వేషన్స్ అవి ఉంటాయి కదా! కొన్ని కేటగరీస్‌ని బట్టి అక్కడ 2 మార్క్స్ నేను కోల్పోవడం జరిగింది. ఇలా ప్రతీదీ నేను రాస్తున్న ప్రతి ఎగ్జామ్స్‌లో టాప్ మార్క్స్‌లో వస్తూ ఉన్నాను. బట్ ఐ వాస్ ఫెయిలింగ్ 1 ఆర్ 2 మార్క్స్. అంటే అక్కడ క్లియర్ అవ్వకపోవడం జరుగుతుంది. దానివల్ల నేను దేవునికి దూరమయ్యున్నాను. దేవునికి ఎలా దూరమయ్యున్నానంటే పైకి మాత్రం భక్తి జీవితం చేస్తూ వస్తూ ఉన్నాను. అయితే దేవుడు ఇంక నేనేం ప్రార్థన చేసినా నాకు నాకు నచ్చినది నేను అడిగినది దేవుడు నాకు ఇయ్యనప్పుడు, ఇంక ఏ విషయం అడగమంటావు? అనే క్వెషన్ నాలో వచ్చిండింది. అలా వచ్చినప్పుడు నేను ప్రభువా! నే నేను ఇంత కష్టపడి ఉన్నాను. దానికి తగిన ప్రతిఫలం ఇవ్వు అన్నట్లుగా నా ప్రార్థన అలా స్టార్ట్ అయ్యున్నది. చాలా వరకు నేను ఎగ్జామ్స్ రాసి ఉన్నాను. చాలా ఇంకా లాస్ట్ చెప్పాలి అనంటే 0.25 మార్క్స్. న్యూ అస్యూరెన్స్ ఇండియా కంపెనీలో అడ్మినిస్ట్రేటర్ జాబ్. అది నా లాస్ట్. ఇంక నేను గవర్నమెంట్ జాబ్స్‌కు ప్రిపేర్ కాకూడదు అని చెప్పేసి ఇంకా డిసైడ్ అయిపోయున్నాను. అలా చదువుతూ ఆ 2.5 మార్క్స్ కట్ ఆఫ్ పెట్టేసేసి, నేను దాంట్లో క్వాలిఫై కాలేదు. నా మార్క్స్ రాలేదు అని చెప్పేసి, ఇంకా అక్కడికి ఆగిపోయింది. ఇంత ఫ్రస్ట్రేట్ అయిపోయున్నాను. ఇంత దూరం అయిపోయినాను. ఇంకా దేవుడు నన్ను చూస్తే దేవునికి నేను ఇష్టం లేనేమో అని చెప్పేసి అనుకున్నాను. అలా అనేసి ఈ గవర్నమెంట్ జాబ్స్ గురించి నేను పక్కన పెట్టేసి, ఇంకా ప్రైవేట్ జాబ్స్‌లో నేను ప్రిపేర్ అవ్వాలి. జావా అంటే నాకు చాలా ఇష్టము. టెక్నాలజీ నేను కొన్ని పర్సనల్‌గా అప్లికేషన్స్ నేను డెవలప్ చేసుకొని ఉన్నాను. దానిని బట్టి ఇంకా సరే ఐటీలోనే ఇంకా మనం లీడ్ అవ్వాలి.
ఇంకా తప్పదు, మనం సర్వైవ్ అవ్వాలి కదా, దేవుడు ఎందుకో నన్ను కనికరించలేదు, దేవుడు నా మీద వికటము చూపించి ఉన్నాడేమో అని చెప్పేసి ఒకలాంటి బిట్రేయల్ స్పిరిట్ నాలో ఎలుబడి చేస్తూ వస్తుంది. ఏది ఏమైనప్పటికీ బట్ నేను సర్వైవ్ అవ్వాలి కాబట్టి నేను ఐటీ ఫీల్డ్లో ఇంకా కంప్లీట్గా నేను దాని మీదనే ఫోకస్ చేయడం జరిగింది. అయితే ఐటీ ఫీల్డ్లోకి వచ్చినప్పుడు కూడా నాకు పెద్దగా సాటిస్ఫాక్షన్ లేదు. మా ఫ్రెండ్స్ అప్పటికే నేను 17,000తో నేను సాలరీ స్టార్ట్ అయింది. మా ఫ్రెండ్స్ అప్పటికే 70,000 తీసుకునేవాళ్ళు అనమాట. మా ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చేసరికి, ఎందుకంటే వాళ్ళు నాలాగా కెరియర్ బ్రేక్ తీసుకోలేదు. ఎందుకంటే నేను ఏదైనా గవర్నమెంట్ జాబ్స్ పడుతూ ఉన్నాయి అంటే, నోటిఫికేషన్ పడుతుంది అని అంటే జాబ్ మానేసేసి వచ్చేసి, లేదు అంటే లీవ్ పెట్టుకొని ఇలా ప్రిపేర్ అయ్యేతో వచ్చేదాన్ని. మా ఫ్రెండ్స్ అందరూ అదే కంపెనీలలో కంటిన్యూ అవ్వడం వల్ల వాళ్ళ సాలరీస్ ఇంక్రిమెంట్ అవ్వడము, కంపెనీ స్విచ్ అవ్వడం వల్ల మంచి సాలరీస్ వచ్చినాయి. అయినా ఇంకా నేను కంపల్సరీగా నేను ఇక్కడే నిలదొక్కుకోవాలి. ఇంకా వేరే ఇంకా నాకు గవర్నమెంట్ జాబ్ ఏం దేవుడు ఇవ్వట్లేదు, ఇంక నేనేం చేయను అని చెప్పేసి అలా అనుకుంటూ ఉన్నాను. ఇక నేను వెళ్తున్న ఫెలోషిప్‌లో దేవుడు బలపరుస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు. కానీ ఏదైనా జాబ్స్ వస్తూ ఉన్నాయి, వేరే వాళ్ళకొచ్చినప్పుడు నా హృదయంలో చాలా వేదన కలుగుతూ వస్తూ ఉండేది. అంటే ఇదంతా మీకు ఈ యొక్క సాక్ష్యం చెప్పడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఎలా కంఫర్ట్ చేసి ఉన్నాడు అనే దానికి నేను ఇంత వివరణ ఇస్తూ ఉన్నాను. ఇంకా గవర్నమెంట్ జాబ్స్‌ని వదిలేసి ప్రైవేట్ జాబ్స్‌లో ఎప్పుడైతే వచ్చి ఉన్నానో, నా సాలరీని చూసేసి మా ఫ్రెండ్స్ ఈ పిల్ల ఇలా వెళ్ళింది, అలా వెళ్ళింది, అందుకే దీని సాలరీ ఇలా ఉంది అని చెప్పేసి ఇంకా వి ఆర్ గెట్టింగ్ మ్యారీడ్. వెన్ షీ విల్ గెట్ మ్యారీడ్, వెన్ షీ విల్ బి స్టేబుల్ ఇన్ హర్ లైఫ్. ఎప్పుడు లైఫ్‌లో సెటిల్ అవుతుంది. అప్పటికి మా ఫ్రెండ్స్ అందరూ ఆన్ సైట్‌కు వాళ్ళకి ఆపర్చునిటీస్ వచ్చాయి. నేను జస్ట్ అరగెట్రం అంటే ఐటీ సెక్టార్‌లోనికి ఎంటర్ అయ్యున్నాను. ఇంకా నా ఎక్స్‌పీరియన్స్ అంత లేదు. ఇంకా నా పర్ఫార్మెన్స్, నా స్టెబిలిటీ అన్నీ క్రాస్ చెక్ చేస్తారు. అయితే సగం మధ్యలో ఉన్నప్పుడు ఆహ్, కొన్ని ఆపర్చునిటీస్ వచ్చాయి ఆన్ సైట్‌కి వెళ్ళడానికి. తర్వాత ఇంట్లో పరిస్థితులను బట్టి నేను ఆగిపోవడము. అంటే నా డిజైర్ అన్నమాట. సంథింగ్ గ్రేట్ అని అనిపించుకోవడం అనేది నాకు ఆశ ఉండేది. ఇవన్నీ కూడా ఫెయిల్ అయిపోతూ ఉన్నాయి. దానివల్ల నేను దేవుని సన్నిధికి వెళ్తూ ఉన్నాను. దేవుని పరిచర్యలో ఉంటూ ఉన్నాను. సేవకులకు సహకారంగాను దైవ సేవకులను వెంబడించడం అనేది నా లైఫ్ స్టైల్ అలా ఉండేది. అయితే లోపల మాత్రము ఇతరుల గురించి నేను భారం కలిగి ప్రార్థన చేస్తూ వచ్చేదాన్ని కానీ, బట్ ఐ వాస్ నాట్ ప్రేయింగ్ ఫర్ మై సెల్ఫ్. అసలు నా లైఫ్ ఏంటి? ఈ దేవుడు నాకు అడిగినది నాకేమి ఇవ్వలేదు. ఒకానొక సందర్భంలో తీరా దగ్గరకొచ్చింది. అది ఇంకా ఆర్డర్స్ ఆఫ్ అది ఏమంటారు, గవర్నమెంట్ ఆర్డర్స్ రావాల్సింది రాలేదు. అది హోల్డ్‌లో ఉంది. అది ఇప్పటికీ హోల్డ్‌లో ఉంది. ఆ టైంలో నేను ఎంతగా ఏడ్చుకున్నానంటే దగ్గరగా 12 కిలోమీటర్స్ ఏడ్చుకుంటూ, నడుచుకుంటూ వచ్చిన్నాను. ఇంక నేను చనిపోవాలనేసి డిసైడ్ అయ్యున్నాను. అయితే దేవుడు నన్ను హెచ్చరిస్తున్నాడు. "ఆత్మ నార్పకుడి, ఇలా మాట్లాడుతున్నావు, అలా చేస్తున్నావు. నేను ఎలా బ్రతకాలి ప్రభువా? నాకు అడిగినది ఇప్పుడు చూడు, నీ ఆశ భంగం కానేరదు అంటావు. మరి తర్వాత నీ కోరికని సిద్ధింపచేస్తాను అంటావు. నీ మనోభీష్టమును కలగచేస్తాను అని అంటున్నావు. బట్ వై యూ ఆర్ నాట్ ఫుల్‌ఫిల్లింగ్ మై డిజైర్" అనేది నాకు ఒకలాంటి వాగ్వివాదం దేవునితో ఉండేది. మిగతా విషయాలలో దేవా, ఈ విషయంలో నేను వెళ్తున్నాను. వెళ్ళొచ్చా? పోవచ్చా? వెళ్ళొచ్చా? వెళ్ళకూడదా? అన్నప్పుడు దేవుడు ప్రతి విషయంలో సమాధానం ఇస్తూ ఉన్నాడు. కానీ ఈ జాబ్ విషయంలో నాకు ఆహ్, దేవుడు ఇయ్యలేదని చెప్పేసి ఒక ఒక బిట్రేయల్ కార్నర్ అనేది నాలో ఉండేది. అలా ఉన్నప్పుడు నేను దేవునితో అంటే 70% దేవునిలో ఉంటే 30% నాకు సాడ్‌నెస్ అనేదే ఉండేది. నా ముఖం చూస్తానే చాలా వరకు ఏదో ఈ అమ్మాయి కోల్పోయింది, యవ్వనస్తురాలయుండి కొని ఇలా ఉండడం ఏంది? ఏదో సంథింగ్, నా సేవకులు కూడా అలానే అనుకునేవాళ్ళు నన్ను చూసి ఉన్నప్పుడు. ఏదో సంథింగ్ షీ హాస్ ఫెయిల్డ్ అని చెప్పేసి అలా అనుకునేవాళ్ళు. ఎవరేమనుకున్నా నా బాధ నాకు తెలుసు గానీ అందరికి చెప్పుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి నేను అలా అనుకుంటూ అలా నా లైఫ్ లీడ్ చేసుకుంటూ వచ్చిన్నాను. అయితే సరిగ్గా 2016 అప్పటికి నేను బాప్తిసం తీసుకున్న తర్వాత సారీ, ఈ విషయం చెప్పలేదు. పరిశుద్ధాత్మ అభిషేకం నేను ఎలా పొందుకొని ఉన్నాను. ఒకరోజు అందరము కూర్చొని పిల్లలమందరం క్యారమ్ బోర్డ్ ఆడుతూ ఉన్నాము. ఎందుకో నాకు బైబిల్ చదవాలా అనేసి నాకు ఆత్మ ప్రేరేపణ వస్తుంటే చదువుతూ వస్తూ ఉన్నాను. అప్పటికి ఇంకా ఇవి గాస్పెల్స్ చదివేసినాను. అపోస్తల కార్యములు స్టార్ట్, ఇంక అక్కడికి వచ్చేసిన్నాను. అలా చదువుతున్నప్పుడు క్యారమ్ బోర్డ్ ఆడకుండా నేను టెర్రస్ పైకి పోయి కూర్చొని ఇంకా అపోస్తల కార్యములు చదువుతూ ఉన్నప్పుడు ఎగ్జాక్ట్‌గా సౌలు పౌలుగా ఎలా మార్చబడి ఉన్నారో ఆ టయానికి నేను దేవుని సన్నిధిలోనికి నన్ను నేను సరెండర్ అయిపోయినప్పుడు, ప్రభువా నేను పాపిని, ఆత్మ లేనివాడు నా వాడు కాడు అని అంటున్నాను. ఆత్మాభిషేకం నాకు కావాలి ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా
అని చెప్పేసి నాకు తెలియకుండానే సరిగ్గా మిట్ట మధ్యాహ్నం అది 3:30 ఆ టైంలో నేను అలా పైన టెర్రస్ పైన కూర్చొని ఏమో ఓపెన్ ప్లేస్ అనమాట. కూర్చొని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. మోకరించి ప్రార్థన చేస్తున్నాను. నాకు తెలియలేదు. ఆత్మాభిషేకంతో నేను నింపబడి ఉన్నాను. నా మోకాళ్ళు మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు తెలియలేదు. నా మోకాళ్ళు ఆ స్కిన్ అంతా టేర్ అవ్వడము, రక్తం కారుతూ ఉండడం అని అవన్నీ నేను చూడలేదు. అవన్నీ నాకు పెయిన్‌గా గూడా లేదు. అది ఫస్ట్ నేను పరిశుద్ధాత్మ బాప్తిసం మొదటగా బాప్తిసం తీసుకున్నాను. తర్వాత పరిశుద్ధాత్మ బాప్తిసము అతి త్వరితంలోనే పొందుకున్నాను. అగ్నిలో అభిషేకము. పరిశుద్ధాత్మ అగ్నిలో బాప్తిసం తీసుకోవడము నాకు 2016 అక్టోబర్ 2వ తేదీన ఒక దైవ సేవకుడు ఇక్కడ అంటే మా చర్చ్‌లోనే అందరికీ హాలిడేస్ ఉంటాయి కదా! ఈరోజు మనము అపోస్తులుల కూటముగా మనం ఈరోజు కండక్ట్ చేసుకుందాము అని చెప్పినప్పుడు హౌ ఇట్ విల్ బి అపోస్తులు ఇంటింట రొట్టె విడిచి ఉన్నారు. పరిశుద్ధాత్మ చేత ప్రతి ఒక్కరిని హెచ్చరిస్తూ బుద్ధి చెప్తూ ఖండిస్తూ ఈ విధంగా నడిపించి ఉన్నారు కదా, లెట్ మీ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి చర్చికి వెళ్ళడం జరిగింది. ఆ రోజు చర్చికి వెళ్ళినప్పుడు దగ్గరగా 30 to 40 పీపుల్ ఉన్నాము. అందరం ప్రార్థన చేస్తున్నాము. ఆయన భాషలతో మాట్లాడుతూ పరిశుద్ధాత్మ అభిషేకంతో వర్షిప్ చేస్తూ ఉన్నారు. నాకు తెలియలేదు. దగ్గరగా 40 మినిట్స్ టంగ్స్‌లో ఎప్పుడు ప్రేయర్ చేయని కొత్త భాషలు దేవుడు నాతో మాట్లాడడం జరిగింది. ఇక అప్పటి నుంచి ప్రభువా నువ్వు నన్ను ప్రేమించలేదు. నేనే నిన్ను ప్రేమించినాను. నేను ఇష్టపడి ఉన్నాను. అందుకే నేను చర్చికి వస్తున్నాను. నువ్వు నాకు కష్టం పెట్టినా, నష్టం పెట్టినా, మంచి చేసినా, కీడు చేసినా, ఏది చేసినా నేను నీ సన్నిధిని వదిలిపెట్టను. అలానే నేను 2016 నుంచి 2017 వరకు అలా నడుస్తూ వచ్చినాను. సరిగ్గా 1 ఇయర్ లోపలనే దగ్గర అంటే ఇదే దృక్పథంతో నేను 6 మంత్స్ నేను అలా నడిచి ఉన్నాను. అయితే 7th మంత్ దగ్గర నుంచి దేవుని యొక్క ప్రణాళిక గొప్పదైనది. ఆ 7th మంత్ మాకు ప్రతి నెల వాగ్దానం క్రీస్తు ప్రే క్రీస్తు ప్రేమకు సాటెవ్వరు. ఆ మాటలను చూసుకున్నప్పుడు నా ఫెయిల్యూర్స్ అన్ని నేను ప్రతిదీ రికార్డ్ చేసుకునేదాన్ని అనమాట. దేవుడు నాకు అంటే డైరీ రాసుకునేదాన్ని. దేవుడు నాకు ఏ విషయంలో మాట్లాడినాడు, నేను దేవునితో ఏం మాట్లాడి ఉన్నాను, దేవుడు నాకు ఏ దానికి రెస్పాన్స్ ఇచ్చినాడు, దేవుడు ఇంకా ఏ దానికి రెస్పాన్స్ అవ్వలేదు, ఇంకా ఏ విషయాలు నేను ఎలా అడగాలి, ఎలా మాట్లాడాలి ఆయనతో. అబ్రహాంతో మాట్లాడిన దేవుడు నాతో కూడా మాట్లాడతాడు కదా అనేసి నేను అలా నడుచుకుంటూ వచ్చిన్నాను. అలా 2017కి వచ్చినప్పుడు క్రీస్తు ప్రేమకు సాటెవ్వరు ఉన్నప్పుడు ఏం ప్రేమను చూశాను. ఇంతవరకు నేను అన్ని చేదు అనుభవాలే. దేవుని ప్రేమించి ఉన్నాను. దేవునితో నడుస్తూ ఉన్నాను. ఎన్నో ఎదుర్కొని ఉన్నాను. ఎన్నో దొంగ పనులు చేసి ఉన్నాను. అంటే ఇంటికెళ్ళినప్పుడు ఎలా ఉండాలో నాకు బాగా తెలుసు. జనాల మధ్యలో ఎలా ఉండాలో బాగా తెలుసు. అలా ఒక మనిషి నన్ను వచ్చి నువ్వు ఇది చేసావంట కదా, నువ్వు ఇట్లా అంటావు కదా, పలానా అంటావు కదా అని ఎక్కడ అంటారో అలా అనిపించుకోవడం నాకు ఇష్టం లేదు. దానికి తగినట్టుగా నేను నడుచుకొని ఉన్నాను. తర్వాత ప్రభువా ఇది ఇలా చేయడం తప్పేమో అని నేను దేవుణ్ణి అడిగినప్పుడు దావీదు కూడా కొన్ని చోట్ల ఒక చోట నుంచి తప్పించుకొని వస్తూ ఉన్నప్పుడు ఆయన కనబడకుండా ఉండడానికి పిచ్చివాడిలాగా గీతలు గీస్తూ వస్తున్నాడు. ఒకవేళ దేవుడు నన్ను కూడా అలా చేసి ఉన్నాడేమో అని చెప్పేసి ప్రభువా నేను కూడా అలా చేసి ఉన్నానా అని అన్నప్పుడు దేవుని యొక్క కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ధైర్యంగా నేను మీ మధ్యలో సాక్ష్యం చెప్తూ ఉన్నాను. హల్లెలూయా. ఆ విధంగా దేవుడు నన్ను క్రీస్తు ప్రేమకు సాటెవ్వరు అని అన్నప్పుడు నువ్వు ఎన్ని విధాలుగా చేసి ఉన్నావు, నాకేది మేలు జరగలేదు, మరి నీ ప్రేమ ఎక్కడుందని నేను చూడాలి అని చెప్పేసి నేను ఏడ్చుకుంటూ అవన్నీ ఈమెయిల్స్ నా డైరీస్ అవన్నీ ఏమేమైతే రాసుకొని ఉన్నానో చింపేసి ఉన్నాను. నిజంగా ఒకవేళ నేను పొరపాటు చేసి నేను ఇంతవరకు అనుకున్నాను నువ్వు నన్ను ప్రేమించలేదు, నేను నిన్ను ప్రేమించాను కాబట్టి నీతో వస్తున్నాను, ఒకవేళ నువ్వు ప్రేమించుంటే నా స్థితి ఇలా ఉండేది కాదు అని చెప్పేసి నేను బాగా ఆ రోజు ఆ వాక్యం దైవ సేవకులు డెలివరీ చేస్తూ మెసేజ్ చెప్తూ ఉన్నారు. నాకు దుఃఖం ఆగలేదు. నేను రాసుకునేటివి దేవునితో మాట్లాడుకునేటివి నువ్వు ఇది ఇస్తావు కదా ప్రభా, నువ్వు ఇస్తున్నందుకు నీకు స్తోత్రం, నువ్వు ఇచ్చే దేవుడవు అలా అనుకునేటివన్నీ ఆశలన్నీ అడియాశలు అయిపోయినాయి. అంతరంగంలో ఎన్నో పోరాటాలు పోరాడుతూ ఉన్నాను. నేనైతే ఎవరితో కంపారిజన్ చేసుకునేదాన్ని కాదు, కానీ నా దేవుడు నాకు ఇస్తాడు, ఒకవేళ నాకు సామర్థ్యం లేకపోయినా నాకు సామర్థ్యం అనుగ్రహించే దేవుడు అలా నేను అడుగుతూ వచ్చేదాన్ని. కానీ వేరే వాళ్ళతో నాకు కంపారిజన్ నాకు ఇష్టం ఉండేది కాదు. నా ప్రొవైడర్ నాకు ఇస్తూ ఉన్నప్పుడు వేరే వాళ్ళతో నేను ఎందుకు జెలస్ గా ఫీల్ అవ్వాలి, వేరే వాళ్ళకు ఉంది నాకు లేదు అనేసి నేను ఎందుకు ఫీల్ అవ్వాలి. హీ విల్ గివ్ మీ ద అపాయింటెడ్ టైం. ఆయన టైంలో నాకు ఇస్తాడు అనే ధైర్యం, ఆ విధమైన రిలేషన్షిప్ నాకు దేవునితో ఉండింది. అయితే ఆ సందర్భంలో నేను ఆ నెలంతా ఆ వాగ్దానం బట్టి నేను ప్రార్థన చేసుకుంటున్నాను. అయ్యా నన్ను క్షమించు, నిజంగా నీ ప్రేమకు సాటెవ్వరు అని నువ్వు అంటున్నావు, మరి ఇవన్నీ విషయాలలో నేను ఎలా నడిచిన్నాను,
నాకు తెలియలేదు. నేను ఎలా ఉండాలో నాకు తెలియట్లేదు ప్రభా. ఒకవేళ నేనేమైనా నీకు దూరం అయి ఉన్నానేమో. దట్ వాజ్ మై గ్రేటెస్ట్ ఎన్‌కౌంటర్ విత్ గాడ్. 28 డేస్ దేవునితో నేను ఎలా నడిచిన్నానంటే, నువ్వు ఇలా చేసావు, ఫలాంది అడిగినప్పుడు నాకు ఇవ్వలేదు, వేరే వాళ్ళకి ఇచ్చావు, వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు నా మీద ఇంత భక్తి చేస్తుంది, దీనికి ఇది రాలేదు, ఉద్యోగం రాలేదు, అది రాలేదు, ఇది ఇంత చదువుతుంది కానీ ఏమో రావట్లేదు, ఇలాంటి మాటలు అనిపించుకుంటున్నప్పుడు నేను ఎంత కృంగిపోయినానో, నా దేవుడు నాకేం చేయలేదే అని నేను ఏడ్చుకున్నాను కదా. మరి నీకు కోపం వచ్చిందా ప్రభువా అనేసి ఆ 28 డేస్ నేను అలానే దేవుణ్ణి అడిగినాను, దేవునితో మాట్లాడుతున్నాను. సరిగ్గా మార్చి నెల వచ్చింది. మార్చిలో వాగ్దానం ఏమొచ్చింది తెలుసా? నా మంచితనం అంతయు నీకు చూపిస్తాను, మోషకు తోడై ఉన్నట్టుగా నీకును తోడై ఉన్నాను అని దేవుడు మాట్లాడి ఉన్నాడు. నిజంగా ఆయన మాట్లాడిన మాట, ఒక మనిషి మాట్లాడితే కొంతకాలం వరకు వాళ్ళు మంచి చేస్తారు, తర్వాత మరలా మరిచిపోతారేమో, కానీ పరిస్థితులను బట్టి వారు ఒకవేళ చేయాలనన్నా సహకరించలేకపోవచ్చేమో, కానీ వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. ఇక అంతే అండి. 2017 నుంచి గాడ్స్ ఫేవర్ నేను చూడడం జరిగింది. అయ్యా నాకు ఇది కావాలయ్యా అని అంటే అన్ని శ్రేష్టమైనటువంటి దేవుడు నాకు అనుగ్రహిస్తూ వస్తున్నాడు. ఇక సరిగ్గా ప్రేయర్స్, ఇలా దేవునితో నేను ఒక మంచి రిలేషన్షిప్ కలిగి, నా ఇన్నర్ వూండ్స్, హృదయంలో గాయపడినటువంటి దేవుణ్ణి నేను మిస్అండర్స్టాండ్ చేసుకొని దేవునికి దూరమైన సందర్భాలు అవన్నిటినీ రిపెంట్ చేసి ఉన్నాడు. నువ్వు పాతవి మర్చిపోమని దేవుడు చెప్పి ఉన్నాడు. ఇంకా అలా మరి నేను ఒక న్యూ ట్రాన్స్ఫర్మేషన్ అయినాను. అయిన తర్వాత నుంచి దేవుని ఫేవర్ ప్రతి చోట నన్ను తీసుకొని వస్తూ ఉంది. వెళ్ళిన చోటల్లా ఒకలాంటి గౌరవము, ఈవెన్ దైవ సేవకులకు పెద్ద పెద్ద దైవ సేవకులను పరిచయం చేసుకోవడానికి కూడా ఎందుకో దేవుని యొక్క ముఖ వర్చస్సు నా మీద ఉండడం వల్లనో తెలియదు, కానీ అసలు కొంతమంది దగ్గర అపాయింట్మెంట్ లేకుండా వెళ్ళలేము. అలాంటిది దేవుడు నాకు అవకాశం అనుగ్రహిస్తూ వచ్చి ఉన్నాడు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆయన నాతో నడుస్తూ ఉన్నాడు, నేను ఆయనతో ఉన్నాను అనేది నేను చాలా చాలా సంతోషంగా ఉన్నాను. సరిగ్గా ఇంకా మ్యారేజెస్ సందర్భానికి వస్తే, ఇంకా నేను అనుకున్నాను, మా నాన్నగారు అంటే ఇంకప్పటికీ మా నాన్నగారు ఏంటి అంటే, మా మదర్ చనిపోయిన తర్వాత మా నాన్నగారు మమ్మల్ని ఎలా రైట్ చేసి ఉన్నారో మాకు బాగా తెలుసు. ఆయన ఎంత సాక్రిఫైస్ చేసుకున్నారో మాకు బాగా తెలుసు. నేను మా నాన్నగారితో, మా అమ్మగారితో కానీ, మా తోబుట్టులతో కానీ నేను ఎక్కువగా గడపలేదు, కానీ ఆ బాండింగ్స్ అనేది మా నాన్నగారు ఎలా ఉన్నారు, ఇతరుల నుంచి సాక్ష్యం వింటూ ఉన్నప్పుడు నేను చాలా సంతోషించేదాన్ని. ఇలాంటి వ్యక్తికి నేను బిడ్డగా అనిపించుకోవడము నా ధన్యత, నా భాగ్యము. నేను ఆయన బిడ్డగా అనిపించుకోవడము నా ధన్యత అనుకొని నేను చాలా సంతోషంగా, గౌరవంగా ఉన్నాను. అయితే ప్రభువా, ఒక్కటి మాత్రం నేను ఖచ్చితంగా అడుగుతున్నాను. మా నాన్నగారు కొన్ని విషయాలలో, కొన్ని కట్టుబాట్లలో బయటికి రాలేరు. అలా అనేసి బిడ్డకు పెళ్లి చేయకుండా ఉండలేరు. ఆయన ఆత్మకు శాంతి ఉండదు ఒకవేళ ఆయన మరణిస్తే. ఆయన చనిపోయిన మరుక్షణమే నన్ను కూడా తీసుకో ప్రభువా అని చెప్పేసి నేను 2018 నుంచి నేను అలా అడుగుతూ ఉన్నాను దేవునితో. కొన్ని సందర్భాలలో దేవుడు నాకు సమాధానం ఇవ్వకపోయేసరికి మా నాన్ననే నాకు కరెక్ట్ సమాధానం ఇచ్చినాడు. మొదటగా తల్లిదండ్రులను ప్రేమించమన్నాడు కదా దేవుడు. సో నేను మా నాన్న మాటనే వింటాను, మా నాన్న చెప్పినట్టుగానే నేను వెళ్తాను అని చెప్పేసి అలా అనుకున్నాను. వివాహ విషయంలో కొన్ని అబ్జెక్షన్స్ వచ్చినాయి. అవన్నీ అందరికీ తెలిసిన విషయాలే. కాకపోతే నేను ఐ డోంట్ వాంట్ టు ఎక్స్‌ప్లెయిన్ దోస్ థింగ్స్. హౌ గాడ్ లెడ్ మీ టిల్ నౌ అనేది నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరో కాదు, బంధువులు, రక్త సంబంధికులు, తల్లిదండ్రులు ఎవరున్నా కూడా నీతో నడిచే దేవుడు. ఎందుకంటే నిన్ను భూమి మీదకి తీసుకొని వచ్చిన దేవుడు, నిన్ను ఫలింపచేసే దేవుడు, నిన్ను ఆయన కొరకు వాడుకునే దేవుడు కాబట్టి ఆయన ప్రణాళిక గొప్పదైనది. ఆయన ప్రణాళిక, ఆయన చిత్తము నెరవేర్చువారుగా మనల్ని ఏ విధంగా నడిపిస్తాడు అనేది నా యొక్క సాక్ష్యం ద్వారా మీకు తెలుస్తుందని నేను ఆశపడుతూ ఉన్నాను. అయితే ఈ యొక్క మ్యారేజ్ విషయంలో నేను మా తండ్రి గారి విషయంలో నేను ఇలా అడుగుతూ ఉన్నాను. ప్రభా, మా నాన్న మరణించిన మరుక్షణమే నా యొక్క సమాధి కూడా ఉండాలి, పక్కన ఉండాలి, నాది కూడా ఉండాలి, నా శవం కూడా ఉండాలి అనేసి అలా ప్రార్థన చేస్తూ ఉన్నాను. 2019లో దేవుడు మరలా నాకు ఎన్కౌంటర్ చేసి ఉన్నాడు. ఎలా అడిగినాడు అని అంటే, మా తండ్రి గారి కంటే కూడా ఫస్ట్ మా తండ్రినే, తర్వాతనే దేవుడు, తల్లి, తండ్రి, గురువు, దైవము అన్నట్టుగా ఉన్నారు కదా. సో నేను లెట్ మీ లవ్ మై ఫాదర్ అన్నట్లుగా నేను అలా అనుకునేదాన్ని. మా నాన్నగారు ఏది చెప్తే అలా చేయాలి అని ఆశపడుతూ ఉన్నాను. వివాహ విషయంలో ఆయన ఏం చెప్తే సరేలే, నేనైతే ఒకటే అనుకున్నాను,
సీక్రెట్ బిలీవర్గా ఉండి అసలు బయట ప్రపంచం లేకుండా దేశం కొరకు, రాష్ట్రం కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థన చేస్తే చాలు, 3 పూట్ల అన్నం పెడితే బట్టలు ఉంటే చాలు అన్నట్లుగా అలా అనుకున్నాను. కానీ దేవుని యొక్క ప్రణాళిక గొప్పదై ఉన్నది. సరిగ్గా 2019లో దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. మరలా వచ్చినాడు. దేవుడు నాతో మాట్లాడడం స్టార్ట్ చేసినాడు వివాహ విషయంలో. ఇంకా ఉన్న ఈ పరిస్థితిలో చాలా విషయాలు నేను ఎదుర్కొని ఉన్నాను. ఇంకా నా ఫ్రెండ్స్‌కి, నాతో పాటు ఉన్న వారికి, నాకన్నా చిన్నవారికి కూడా మ్యారేజెస్ అవుతూ ఉన్నప్పుడు వాళ్ళు కొంతమంది పెద్దలు అంటున్న మాటలు, అదే పట్టిపాకులాడుకుంటూనే అక్కడనే దొరకాలా, వాళ్ళే ఉంటారు. అంటే కొంతమంది మాట్లాడిన మాటలు, మా తండ్రి గారు మాట్లాడంటే, మాకు ఇప్పుడు మా బిడ్డని ఎన్నుకున్నాడు దేవుడు, దేవుడు కూడా సిద్ధపరిచి ఉంటాడు అన్నట్టుగా అలా మాట్లాడుతూ ఉన్నారు. కానీ మా నాన్నగారు ఏదైతేనేమిలే అందరూ ఒకటే అన్నట్లుగా అలా మాట్లాడలేదు మా నాన్నగారు. సో నాకు మా నాన్నగారి యొక్క ఆలోచన అనేది నాకు క్లారిటీ వచ్చింది. సో నన్ను దేవుడు నేను మా నాన్న సైడ్‌తో మాట్లాడుతున్నా. ఇప్పుడు దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. నాకు ఖచ్చితంగా నా నా యొక్క వాళ్ళలోనే దేవుడు నాకిస్తాడు అని చెప్పేసి నేను అలా అనుకున్నాను. అయితే దేవుడు నాతో మాట్లాడితే, ఇంకా ఇవన్నీ నేను అయితే పోరాడలేను ప్రభువా, నాకైతే ఇలాంటివి నేను వెతకలేను, చేయలేను. ఏం చేస్తావో నీ ఇష్టం అని చెప్పేసి నేను దేవునితో మాట్లాడుతున్నాను. మరి మా నాన్నగారు ఇట్లా ఆశపడుతున్నారు, నేను మా నాన్నగారి ఆశను నెరవేర్చాలా, నీ నీ యొక్క చిత్తాన్ని నేను నెరవేర్చాలా, ఎలా ఉండాలి అనేది నాకు క్వెషన్ మార్క్ ఉండింది. ఏది ఏమైనప్పటికీ నువ్వే నడిపించు ప్రభువా, నాకు ఈ లైఫ్ చాలు నాయనా, నేను కొంతవరకు నువ్వు 33.5 ఇయర్స్ నువ్వు భూమి మీద ఉన్నావు కదా, అంతవరకు నా లైఫ్ ఉంటే చాలులే అన్నట్లుగా, నేను కొంతమంది ఆత్మలనైనా సంపాదించి నేను పరలోక రాజ్యానికి వస్తాను ప్రభా, నాకు ఇవి వద్దు నాయన అని చెప్పేసి నేను అలా చాలా డిప్రెషన్‌గా ఈ మ్యారేజ్ విషయంకి వచ్చేసరికి నేను చాలా ఎంత దేవుడు పుష్ చేస్తున్నా నేను అంత వెనక్కి వెళ్ళేదాన్ని. చాలా మంది ప్రాఫిట్స్ నీకు ఖచ్చితంగా మ్యారేజ్ అవుతది అట్లా అనుకునేదాన్ని. భలే చెప్పినావులే. ఇంకా పెద్ద పెద్ద దైవ సేవకులు, అభిషక్తులు చాలా వాళ్ళు చెప్పిన ప్రాఫెసీస్ 100కి 100% జరిగిపోతున్నాయి. ప్రవక్తలు నాకు చెప్పినా కూడా వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళింది దాన్ని కాదు. వాళ్ళు చెప్తున్నా కూడా నేను నీకు మ్యారేజ్ అవుతుందమ్మా, నువ్వు పరిచర్య చేస్తావు, మంచి వ్యక్తి వస్తారు లైఫ్‌లో, ఇట్లా నువ్వు అనుకున్న దానికంటే కూడా దేవుడు నీకు ఉన్నతంగానే ఇస్తాడంటే, మీరు బానే చెప్తారు, బాగా షుగర్ కోటెడ్ మాటలంటారు. అంటే నేను చాలా హార్డ్ కోర్ పర్సన్ అన్నమాట ఈ విషయాలలో. అలా ఉన్న దేవుడు నన్ను ఎలా మెల్ట్ చేసినాడో ఆయనకే మహిమ కలుగును గాక. అయితే సరిగ్గా కొంతమంది మ్యారేజెస్ ఇంకా 30 ఇయర్స్ వస్తా ఉన్నాయి. ఇంకా కులము అది ఇది, డబ్బులు, ఉద్యోగము, హోదా ఇవన్నీ అనుకుంటే ఎట్లా అయితది, ఆమె ఎవరో ఒకరిని చేసుకోవాలి, పెళ్లి చేసుకోవాలి అనేసి ఇంకా ఇలాంటి మాటలు మాట్లాడుతూ వస్తున్నారు. సరిగ్గా కరోనా టైంలో ఇంకా నేను ఒక సిస్టర్, నాకు చాలా మంది పెద్ద దైవ సేవకులు ఎవరైతే ఒక మాట చెప్తే నేను అన్ని విషయాలలో ఇప్పుడు రా సలోమి అనంటే ఆ సేవకుల దగ్గరికి పరిగెత్తుకుంటా, ఆ సిస్టర్స్ దగ్గరికి పరిగెత్తుకుంటా వెళ్ళే నేను, ఆ సిస్టర్స్ చెప్పినా కూడా నేను వినలేదు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఎలా మోటివేట్ చేసి ఉన్నాడనే అనేది అది ఇప్పటికీ ఆశ్చర్యమే. ఆయనకే మహిమ కలుగును గాక. ఒక సిస్టర్ నన్ను ఆత్మీయంగా నడిపిస్తున్న సిస్టరు ప్రార్థన చేసిన్నారు. నీలో ఒంటరైన వాడు 1000 మంది అగును, నీకు ఖచ్చితంగా వివాహం జరుగుతుంది, దేవుని చిత్తంలో మీ యొక్క వివాహం ఘనంగా జరగబోతుంది అనేసి చెప్పి ఉన్నప్పుడు, ఆ సిస్టర్ ప్రార్థన చేస్తున్నప్పుడు ఇంకా ఆత్మలో లీడింగ్‌లో నేను ఓకే, ఆమేన్, 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 ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్ అని చెప్పేసి అనుకున్నాను. తర్వాత ఇంకా ఆ యొక్క ప్రార్థన నెరవేర్పులోనికి వస్తున్న సమయం ఆ టైంలో వచ్చేసి నేను అనుకుంటూ ఉన్నాను, ప్రభువా నిజంగా వివాహం చాలా క్రూషియల్ ప్రభువా, ఏదైనా ప్రాజెక్ట్ ఇవ్వు, ఏదైనా కొన్ని ప్రార్థన విన్నపాలు ఇవ్వు, రాత్రింబగళ్ళు ప్రార్థన చేస్తాను, దానికి జీతం ఇవ్వు ప్రభువా. మ్యారేజ్ విషయంలోనంటే నేను ఇవన్నీ వాళ్ళని సాటిస్ఫై చేయాలా, వీళ్ళని సాటిస్ఫై చేయాలి, వాళ్ళు ఎలా ఉంటారో, మనం ఎంత సంపాదించినా, ఎంత ఇచ్చినా వీళ్ళని ఎవరిని సాటిస్ఫై చేయలేం. నేను నిన్ను మాత్రం సాటిస్ఫై చేయగలుగుతాను. నీ సన్నిధిలో ఆరాధిస్తాను, మహిమపరుస్తాను, అనేకులకు నీ మాటని చెప్పి ఆదరిస్తాను. అది చాలులే ప్రభువా, ఎందుకు ప్రభువా నాకు వివాహం చేస్తావు అని చెప్పేసి అడుగుతున్నాను. అయినా మళ్ళీ మా నాన్నగారి ఆశ నీకు తెలుసు కదా, మరి మా నాన్నగారి ఆశను తీరుస్తావా, ఈ సమయంలో నేను నీ మాట వినాలా, మా నాన్నగారి మాట వినాలా అని చెప్పేసి అని అనుకున్నాను. అయితే మా నాన్నగారు ఇలాంటి పోరాటంలో నేను ఉంటూ ఉన్నప్పుడు, ఇంకా ఇలాంటి మనస్తత్వంతో ఉన్నప్పుడు నాకు వివాహ విషయంలో దేవుడు కొన్ని విషయాలు మంచి మంచి ప్రపోజల్స్ వస్తూ ఉన్నా కూడా నేను ఇది సరే ఇంకా నేను సిద్ధపడుతున్నాను. అమ్మో, మ్యారేజ్ కాకపోతే ఎలా ఉంటుందో పరిస్థితి, అందరు ఇలా ఉంటుంది, ఎలాంటి నిందలు వస్తాయో తెలియదు, దానికి భయపడడం స్టార్ట్ అయ్యింది నాకు.
అలా స్టార్ట్ అవుతున్నప్పుడు నేను అడుగుతున్నాను. ఇంకా సరే ఏదైనా గానీ దేవుని చిత్తంలో ఉంది అనంటే, నేను ఎలా ఉన్నాననేది కాదు. వాళ్ళు ఎవరినిచ్చినా కూడా, ఏ పర్సన్ ఇచ్చినా కూడా లెట్ మీ గెట్ మ్యారీడ్ అని చెప్పేసి అనే మూమెంట్‌లోకి నేనొచ్చినాను. అలా వచ్చినప్పుడు సరే ఏదైనా ప్రపోజల్ వచ్చిందా? సరే. కాకపోతే అంతకుముందు ప్రార్థనలు ఎలా ఉండేది అననంటే, నీ చిత్తంలో ఉన్న వ్యక్తి మాత్రమే. రాంగ్ ప్రపోజల్స్ రాకూడదు. నాకు ఎక్కువ అవ్వొద్దు, తక్కువ అవ్వొద్దు. నాకన్నా ఎక్కువగా ఉన్న వాళ్ళ దగ్గరికి పోయేసి నేను ముడుచుకొని భయపడుకుంటా, నేను నా కుటుంబం అంతా ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే నేను నా సిస్టర్‌ని నేను చూసి ఉన్నాను. ఆ ఎక్స్‌పీరియన్స్ చాలు. ఒకవేళ నాకు తక్కువగా ఉన్న వ్యక్తులను వచ్చిన అంటే నేను స్ట్రగుల్ అయ్యేసి దేవుడు ఎందుకు పెళ్లి చేసినాడో అని నేను అనుకోకూడదు. ఈ విషయాలైతే దేవుని సన్నిధిలో అడిగిన్నాను. అయితే దానికి ముందుగా నా విషయంలో ఇంకా పెళ్లి నేనైతే చాలా వరకు నేను మా నాన్న చనిపోయిన తర్వాత మరుక్షణం నేను నా ఆత్మను తీసుకో అలా ఆయన ప్రాణం విడుస్తూ ఉండగానే ఆయన తృప్తి అంటే నా బిడ్డకు పెళ్లి చేయలేదనే బాధ లేకుండా మేము మాట్లాడుతూనే మేము చనిపోవాలి అని చెప్పేసి నేను కొన్ని గంటలు ప్రార్థన చేసుకుంటాం దినాల్లో. చాలా వరకి వివాహాల విషయంలో వస్తున్న ఇబ్బందులు మ్యారేజెస్ సరిగ్గా దేవుని చిత్తంలో లేకుండా పెద్దల నిర్ణయాలతో ఆహ్, ఈ విన్న స్ట్రగుల్స్ అన్నీ నేను చూసినాను. ఆ విషయంలో నాకు తెలిసినంత వరకు కొన్ని వందల ప్రేయర్ రిక్వెస్ట్‌లు నేను ప్రేయర్ చేసినాననేసి నేను ధైర్యంగా చెప్పగలుగుతాను ఆయన కృప సింహాసనం ఎదుట. నిజంగా ఆ ప్రార్థనలో ఆ విధంగా నేను ప్రార్థన చేసి ఉన్నందుకేనేమో దేవుని యొక్క గొప్ప ప్రణాళిక నా పట్ల నెరవేర్చబడి ఉన్నది. నా మటుకైతే నా విషయంలో నేను ప్రార్థన చేయలేదు. అయ్యా! ఈవిడ వివాహ విషయంలో మీరు జోక్యం చేసుకోనండి. మీరే తండ్రిగా ఉండండి. ఎలియాజర్ లాంటి వ్యక్తులను మీరు లేవనెత్తండి. ఇలాంటి ప్రేయర్ పాయింట్స్ 1 కాదు, 2 కాదు ఎన్నో వందల ప్రేయర్ పాయింట్స్ అసలు చైన్ ప్రేయర్స్ అంట. 3 డేస్ ప్రేయర్స్, 7 డేస్ ప్రేయర్స్, 10 డేస్ ప్రేయర్స్, 21 డేస్ ప్రేయర్స్ ఇలా ప్రార్థన చేస్తూ ఉన్నాము. మళ్ళీ 3:30 ప్రేయర్స్, 4:00 ప్రేయర్స్ ఇలా ప్రార్థన ఇట్లాంటి చైన్ ప్రేయర్స్ చాలా చాలా వరకు నేను చేసి ఉన్నాను. కొంతమందికి వివాహ విషయంలో నేను ఇనిషియేట్ చేయడము, వాళ్ళ యొక్క వివాహాలు ఘనంగా జరగడము, ఆశ్చర్యరీతిగా జరగడం అనేది కూడా ఆ పీరియడ్‌లో జరిగిపోయింది. నా విషయానికొచ్చినప్పుడు నువ్వు నన్ను అవమానానికి అప్పచెప్పవు. నిందలకు అప్పచెప్పవు. ఎందుకంటే నువ్వు పెళ్లి చేస్తున్నావు. నీ నామానికి మహిమకరంగా చేస్తున్నావు. ఒకవేళ ఆ వ్యక్తి బాగలేడు, బాగున్నాడు, నేను బాగలేను, అతను బాగుండి, అతను బాగలేకుండా నేను బాగుండి, ఇలాంటి కాంప్లికేషన్స్ ఫైనాన్షియల్ విషయమైనా, వ్యక్తిత్వం విషయంలో అయినా, నేను ప్రేమించే విషయంలోనైనా, మేముండే హోదా విషయంలోనైనా, ఇవే అడిగినాను. నేను ఎలా ఉంటే ఓకే అనగలుగుతానో అలాంటి ప్రపోజలే తీసుకురా ప్రభువా. నేను దేవుని ఇలానే స్పెసిఫిక్‌గా అడిగినాను. ఒకవేళ నాకెక్కువిస్తే నేనెలా ఉంటానో, దావీదు ప్రార్థన చేసినట్టుగా నేను వివాహ విషయంలో ఇలానే అడిగిన్నాను. నిజంగా మీకు ఆహ్, ఆశ్చర్యం ఏంటో అంటే ఈ యొక్క వివాహ విషయంలో ఒక ప్రపోజల్ వచ్చింది. ఆ ప్రపోజల్ మామూలుగా చాలా వరకు అప్పటికి మా ఫ్రెండ్స్ చెప్తూ ఉన్నారు. ఆన్‌లైన్‌లో వచ్చిన ప్రపోజల్స్ అందులో మా పేరెంట్సు అడిగే విషయం ఫస్ట్ ఏదైనా ప్రొఫైల్ ముందు చూపించినా వాళ్ళు అడిగేది ఆ మాటతోనే ఇంకా అది డిస్‌క్వాలిఫై అవుతుంది. అందుకోసమనేసి నేనే స్టార్ట్ చేసుకున్నాను నేను. నా యొక్క ప్రపోజల్స్ నేనే స్టార్ట్ చేసుకున్నాను. ఒక చోట ప్రొఫైల్ క్రియేట్ చేయడం జరిగింది. జరిగిన తర్వాత అమ్మో! ఇలాంటి మోసాలు ఇలా ఉంటూ ఉంటాయి. బయట నేను వింటూ ఉన్నాను. ఏంటి ప్రభువా! పేరెంట్స్ ఉండి ఇట్లా చేస్తే ఇప్పుడు మా నాన్నగారు ఆయన వెతికి చూసి ఆయన తీసుకొచ్చిన సంబంధాలు ఆహ్, అవి సెట్ కావు అని చెప్పేసి మా సిస్టర్ వాళ్ళే రిజెక్ట్ చేసి ఉన్నారు. ఆ అమ్మాయికి సెట్ కాదు అని చెప్పేసి రిజెక్ట్ చేసినారు. మరి ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? నాకెంత జ్ఞానం ఉంది? నేనేం చేయగలుగుతాను? అని చెప్పేసి నేను దేవుడిని అడిగిన్నాను. ఆహ్, అలా అడుగుతూ ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. భయపడకు, భయపడకు మోషకు తోడై ఉన్న దేవుడను నీకును తోడై ఉన్నాను. మోషకు తోడై ఉన్న దేవుడను నీకును తోడై ఉన్నాను. నువ్వు ముందుకు నడువు, ముందుకు సాగు అనేసి దేవుడు నాతో వివాహ విషయంలో మాట్లాడడం జరిగింది. అలా మాట్లాడుతున్న ప్రతి విషయంలో ప్రభువా! వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు. వాళ్ళు సేవకులంట. వాళ్ళకి సంఘం ఉందంట. ఇలా ఉందంట. నేను పోవాలా? వద్దా? నాకు వద్దు ప్రభా! ఒకవేళ వాళ్ళు ఇలా క్వెషన్స్ అడుగుతారేమో. నాకొచ్చిన ప్రాబ్లమ్ అంతా అందరితో మింగిల్ అవ్వలేకపోవడము. ఇంకొకటొచ్చేసి ఒకటి తక్కువగా ఉన్నా కూడా కొన్ని ప్రోటోకాల్స్‌లో అంటే కొన్ని విషయాలలో నేను అలా పెరగడం నా నేచర్ ఏమో. దానివల్ల నేను అడ్జస్ట్ అవుతానో లేదో అనే భయం అన్నీ నేను చెప్తూ వస్తూ ఉన్నాను దేవునికి. భయపడకు నేను నిన్ను కంఫర్ట్ చేస్తాను. ప్రతి సండే నేను దేవుని సన్నిధికి వెళ్తూ ఉన్నప్పుడు దేవుని స్వరమును నేను వింటూ ఉన్నాను. ప్రతి సండే. ప్రతి సండే ఈ యొక్క మ్యారేజ్ విషయంలో ఆశ్చర్యరీతిగా నేను
దేవా ఇదేనా మీ మీ చిత్తంలో ఉంటే గిన నాకు కనబడనివ్వు అని చెప్పేసి అడిగినప్పుడు, ఆ వ్యక్తి ఎలా ఉంటారు? ఎక్కడి నుంచి వస్తారు? ఏం మాట్లాడతాము అనేసి దేవుడు నాకు తెలియచేసి ఉన్నాడు. దానికి మించి నేను ఏ విధంగా దేవుని సన్నిధిలో ఎలా అడిగినానో, అదే విధంగా నాకు దేవుడిచ్చిన న మ నా యొక్క మ్యాన్ ఆఫ్ లైఫ్, ఆ వ్యక్తిని కూడా దేవుడు నీకు ఇలాంటి వ్యక్తి వస్తారు అనేసి ఆల్రెడీ నా యొక్క క్యారెక్టరిస్టిక్స్ డిఫైన్ చేయడం, పెద్ద పెద్ద ప్రాఫిట్స్ డిఫైన్ చెప్పడము, వాళ్ళు ప్రోబ్ చేయడము జరిగింది. ఆ కన్ఫర్మేషన్ అనేది, ఆ జర్నీ అనేది చాలా చాలా ట్రిమెండస్. ఒక విషయం అనేది కాదు, వేరే వాళ్ళు చెప్పేదానికనంటే, దైవ సేవకులు చెప్పేదానికనంటే నాకుగా దేవుడు నాకు చెప్పడం అనేది నాకు చాలా సంతోషం అనిపించింది. ఎన్ని కన్ఫర్మేషన్స్ అనంటే, ఇంతకు ముందు మీరు సునీత యొక్క సాక్ష్యం కూడా మీరు విన్నారు. తను ఎలా పోరాడిన్నదో, నేను నా సునీత నా దగ్గర లేకుండా ఉండింది ఆ టైంలో. నేను ఒక్కదాన్నే దేవుని సన్నిధిలో పోరాడుతున్నాను. పోవాలా వద్దా? మాట్లాడాలా వద్దా? ఏం మాట్లాడాలి? ఏంది మాట్లాడాలి? ఎలా కనుక్కోవాలి? ఎలా తెలుసుకోవాలి? ఫేకా? రియలా? ఇవన్నీ జనరిక్‌గా మనము ఎలా అడుగుతామో, వాళ్ళు ఎలా ఉంటారో ఏమో అని చెప్పేసి నేను ఈ క్వెషన్స్ అన్నీ ఒకటి కాదు 100 క్వెషన్స్ అడుగుతూ వచ్చినాను దేవుడిని. ప్రతి ఒక్క విషయంలో ఈ యొక్క 6 దినాలలో వచ్చిన 600 క్వెషన్స్‌కు ఆయన ఇచ్చిన సమాధానం 7వ దినమున అలాంటి గొప్ప సమాధానం నాకు ఇచ్చి ఉన్నాడు. ఇంకా దేవుని ఒక వివాహ విషయంలో లాస్ట్ మొమెంట్ వరకు కూడా నేను ఒక తోమ లాంటి దేవుడిని గాయంలో ఉన్న చేతిలో ఉన్న గాయంలో ఏలు పెట్టి చూస్తే గానీ నేను నమ్మను అన్నట్టుగాను, ఇది నిజంగా అంత దేవుడు చెప్తూ ఉన్నా కూడా, ఇది నిజంగా నీ చిత్తంలో జరుగుతుంది, నువ్వు చేస్తూ ఉన్నావు అననంటే నువ్వే ముందుకు తీసుకొనెళ్ళు అని చెప్పేసి నేను దేవుడిని అడుగుతూ ఉన్నాను. అక్కడికి నేను కొంచెం డబ్బులు ఎత్తిపెట్టుకొని ఉన్నాను. అప్పటికి నాకు ఆన్ సైట్ ఆఫర్ వచ్చింది. ఇంకా ఈ అబ్బాయి గురించి, మా ఫ్యామిలీ గురించి పెద్దగా తెలీదు. నేను ఆన్ సైట్‌కి వెళ్ళిపోయేసి వివాహం పోస్ట్‌పోన్ చేసుకొని మరలా వచ్చి వివాహం చేసుకుందాము అని చెప్పేసి అలా చెప్దాము. ఇప్పటికి అక్కడితో అయిపోతది. ఏమైతే ఏమైంది. ఇంకంతే. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను గద్దించడం జరిగింది. ఇది నా చిత్తంలో జరిగిస్తున్నాను. నీకు ఏ కొదవ ఉండదు. నేను నీకు తోడై ఉన్నాను అని చెప్తూ ఉన్నాను. ఇది నత్తివాడైన మోషతో ఎలా నడిపించి మాట్లాడి ఉన్నానో నీతో నేను నడుస్తాను. నీ యొక్క వివాహ విషయంలో నీకున్న ప్రాబ్లమ్స్, నీకున్న డౌట్స్ అన్నిటినీ నేను నీకు ఆలోచన చెప్పి నడిపిస్తాను. నువ్వెందుకు భయపడుతున్నావు? అని దేవుడు నాతో మాట్లాడిన తర్వాత సరిగ్గా నాది నవంబర్ 10న మ్యారేజ్ అయితే 8వ తేదీన నేను ఇంకా చెప్పకుండా ఇంకా వెళ్ళిపోవాలి అని చెప్పేసి నేను ఒక డాక్యుమెంట్ పంపిస్తే నేను ఆన్ సైట్ లో ఉండాల్సి. తర్వాత ఎలాంటి ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేస్తానో నాకు తెలియలేదు. అది దేవుడు నాకు కళ్ళకు గట్టినట్టుగా, నా జీవితంలో నేను ఎక్కువ సినిమాలు కానీ సినిమా థియేటర్లో కానీ నేను సినిమాలు కానీ చూసిండేది దాన్ని కాదు. కానీ 70 థియేటర్ ఎలా ఉంటుందో, ఆ స్క్రీన్ ఎలా ఉంటుందో, నా ఫ్యూచర్ ఎలా ఉంటుందో అది చూపించినాడు. అప్పుడు నేను దేవునికి సరెండర్ అయినాను. ప్రభా నన్ను క్షమించు అనేసి, ఇంకెప్పుడు నేను ఇలా చేయను. దేవుడు నన్ను ఎంతగా మాట్లాడుతున్నాను, నేను నా చిత్తంలో నేను చేస్తున్నాను, నువ్వు భయపడకు, నీ తల్లిదండ్రుల కంటే నేను మికటంగా ప్రతిదీ నేను సపర్యలు నేను చేస్తాను అనేసి దేవుడు నాతో ఆయన నన్ను పోషించి సహాయం చేసినాడు. ఇంకా వివాహ విషయంలో రావాల్సిన ఆర్థిక విషయంలో కూడా అసలు రావాల్సిన డబ్బు నా దగ్గరికి రాలేదు. చాలా భయపడుతూ ఉన్నాను. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఎందుకంటే ఆయన వివాహం కదా! నువ్వు చేస్తున్నావు. సో, యూ ఓన్లీ ప్రొవైడ్. ఇలానే ప్రార్థన చేసుకున్నాను. నువ్వు చేస్తున్నావు, నాకు నచ్చినది కాదు. నీ ఇష్టంలో ఉండేది, నీకు ఏది బాగుంటదో అదే ఇవ్వు. అంతే. ఇట్లా అడుగుతూ వచ్చిన్నాను. అయితే దేవుడు ఆ మనీ విషయంలో కూడా నాకు దేవుడు సహాయం చేస్తున్నాడు. ఇంకా ఫైనల్ విషయం ఏంటి అనంటే, వివాహ విషయంలో మీకు మీ బంధువులు వస్తారో లేదో, బంధువుల కొట్లాటలు, వివాహంలో ఎలాంటి కొట్లాటలు మీరు చూసి ఉన్నారో, గొడవలు చూసి ఉన్నారో, ఎలాంటి అబ్జెక్షన్స్, ఒకరి మాట పడక ఏదో ఒకటి చేయాలి అనేసి ఎలా ఆలోచన చేస్తారో నాకు తెలియదు. కానీ ఎందుకంటే మా ఇంటి వాళ్ళలో గొడవలను నేను చూసినాను. ప్రభువా ఇలాంటిదైతే వద్దు, ఇలా చేస్తూ ఉన్నావంటే మనుషుల నిర్ణయము, దిస్ ఈస్ నాట్ యువర్ థాట్ అనేసి నేను దేవుణ్ణి అడుగుతూ ఉన్నాను. ఎంత పీస్ఫుల్గా అంటే పెద్ద పెద్ద దైవ సేవకులు రావడము, అది ఆ వివాహం ఘనంగా జరగడము, ఇంకా దైవ సేవకులు పరిశుద్ధులు ఆత్మీయ బిడ్డలతోనే నా యొక్క వివాహము దేవుడు జరిగించినాడు. ఇంకా దానికి ఇంకా అదే విషయం నా యొక్క జీవితంలో నా చేదు అనుభవాలు, నా నెగటివ్స్ అక్కడితో నాతో సమాప్తమైనాయి. దేవుడు నాకు ఇచ్చిన నా యజమానుని విశ్వాసంలో నేను లోకానుసారమైన ఎంత నెగటివ్ జీవితం నేను చేసి ఉన్నానో, దేవునిలో అంత ఉదక స్నానం, దేవుని మాటల్లోను, విశ్వాసంలోను, ఫెయిత్‌లోను అంతగా మా మంచితనము, దేవునితో నడిచి, దేవుని మాటకు లోబడి జీవించిన వ్యక్తిని దేవుడు నాకు అనుగ్రహించిన. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మీరు ఒకవేళ ఏ పరిస్థితుల గుండా మీరు వెళుతూ ఉన్నారు, చాలా సమయం నేను తీసుకొని ఉన్నాను.
దయచేసి క్షమించండి. ఈ సమయంలో మీరు మీ పరిస్థితులు ఎలా ఉన్నాను పరిశుద్ధాత్మ దేవునికి మీరు సబ్మిట్ చేసుకునగలుగుతూ ఉన్నట్లయితే ఆయన నడిపించువాడు.